Welcome to Human. Be human to fulfill your life. ఈ బీ హ్యూమన్ ఎందుకన్నానంటే మనందరం మనుషులమే, బట్ దే ఆర్ మిస్సింగ్ సంథింగ్. ఏం మిస్ అవుతున్నాం? సో ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోయేది మీ అందరికి తెలిసినట్లే. ప్లీజ్, వాట్ ఆర్ దోస్? ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, బాబిక్యూ నేషన్, శాంసంగ్, బాంబే డబ్బావాలా, అమెజాన్ అండ్ ఐఫోన్. వీటి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు 99.99% అందరికీ తెలుసు, 100% అందరికీ తెలుసు. ఈ పేర్లు ఇక్కడ ప్రతి చోట విన్నారు, అవి ఎంజాయ్ చేస్తుంటారు కూడా. ఇట్స్ అ వండర్ఫుల్ నేమ్స్. ఒక్కసారి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ. రీసెంట్లీ నేను నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాను. వాడికి ఏదో స్టమక్ అప్సెట్, బాగా బాడీ అంతా డిస్కంఫర్ట్. ఐ బిలీవ్ దట్ ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీని నేను ఇంటర్నెట్లో చూసినప్పుడు 5 out of 5 రేటింగ్ ఉంది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్దామని డిసైడ్ అయిపోయా. వాడిని ఒక 20,000 తెచ్చుకోరా, వెళ్దాం హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళాము. మార్నింగ్ 8 o'clock వి ఎంటర్డ్ ఇన్ టు హాస్పిటల్. లోపలికి వెళ్ళగానే 2 అమ్మాయిలు, సార్ వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? ఓకే, లోపలికి వెళ్ళాము. అమ్మా ఇట్లా హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చాము, మాకు స్టమక్ డిస్టర్బెన్స్ ఉంది అంటే, సార్ ప్లీజ్ గో టు రిసెప్షన్. రిసెప్షన్కి వెళ్ళాం. అక్కడ రాజు అని ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఈజ్ వెరీ స్మైలీ, వెరీ యాక్టివ్, వెరీ చీర్ఫుల్ అండ్ ఎంతూజియాస్టిక్. ఆయన నా పేరు, అతను మా ఫ్రెండ్ పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. 300 rupees కట్టమన్నాడు. ఒక రిజిస్ట్రేషన్ బుక్ ఇచ్చాడు. ఆ బుక్ తీసుకొని, సార్ ప్లీజ్ ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కితే పైకి వెళ్ళగానే మీకు ఒక పెద్ద ఓపెన్ హాల్ ఉంటుంది, దాంట్లో కూర్చోండి అన్నారు. అక్కడ కూర్చోగానే ఇంకొక అబ్బాయి వచ్చాడు, బాగా గుట్టు పెట్టుకుని టై కట్టుకొని. ఒక అబ్బాయి వచ్చి, సార్ ప్లీజ్ మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే ఇవ్వండి. సో నో సార్, మాకేమి రిపోర్ట్స్ లేవు, ఫ్రెష్ వచ్చాము ఇప్పుడే అని చెప్పాం. సరే మీరు కొద్దిసేపు కూర్చోండి సార్, ఒక 10 minutes మీ నెంబర్ మేము పిలుస్తాము, వచ్చేయండి. ఎగ్జాక్ట్లీ 10 minutes లోపలికి పిలిచారు. అక్కడ డాక్టర్ క్యాబిన్ ఎలా ఉందో, చాలా చిన్న క్యాబిన్. ఆ క్యాబిన్లో మా ఫ్రెండ్ని పడుకోబెట్టి, లేడీ డాక్టర్, షీఈ్ నాట్ అట్ ఆల్ టచింగ్ ద బాడీ, షీఈ్ ఆస్కింగ్, పోజింగ్ మెనీ క్వశ్చన్స్. ఎలా ఉంది, మీ సిమ్టమ్స్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది. అడగగానే మా ఫ్రెండ్ అన్నీ చెప్పేశాడు. అంటే షీఈ్ ప్రిస్క్రైబింగ్ సంథింగ్. దాదాపు ఒక 15 kinds ఆఫ్ టెస్టులు రాసింది. మొత్తం ఎండోస్కోపీ, బాడీలో ఎన్ని టెస్టులు చేయాలో రిక్వైర్మెంట్ అన్నీ చేసింది. అవి ఇచ్చి బయటకు వెళ్ళండి అన్నాడు. మేము బయటకు రాగానే ఇంకో పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ తీసుకొని, సార్ ఫాలో మీ అన్నాడు. మేము వెళ్ళగానే ఒక కంప్యూటర్ ఆపరేటర్ అక్కడికి ఇచ్చి, ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాడు. ఆ కంప్యూటర్ ఆపరేటర్, సార్ 15,000 rupees పే చేయండి అని. 15,000 rupees తీసుకున్నారు. మేము ఇమ్మీడియట్గా, సార్ మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారంటే, సార్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో D3లోకి వెళ్ళండి, అక్కడ మీకు బ్లడ్ టెస్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ తీసుకున్నారు. అక్కడి నుంచి బయటికి రాగానే మేము ఆల్మోస్ట్ 10:30 అయింది. అప్పటికి 10:30కి నేను రాజు దగ్గరికి వెళ్ళాను. హూ ఈజ్ ద రిసెప్షన్? రాజు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎండోస్కోపీ కూడా రాశారు. ఎండోస్కోపీ చేయాలంటే ఎంటీ స్టమక్ ఉండాలి, ఫాస్టింగ్ ఉండాలి. మేము ఆల్మోస్ట్ మా ఫ్రెండ్కి టెస్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3 to 4 o'clock అవుతుంది. ఆడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, రాజు ఇఫ్ యూ డోంట్ మైండ్, మా ఫ్రెండ్ డయాబెటిక్, అబ్బాయి ఎక్కువసేపు ఫాస్టింగ్లో ఉండలేడు, సో ప్లీజ్ అన్నాడు. సార్ మీరు ఒకసారి అక్కడ నిలబడండి, నేను మధ్యలో వచ్చి మేము లోపలికి తీసుకెళ్తాను అంతే. నా పేరు అడిగాడు, ఐ మహేష్ రాజు అని చెప్పాను. ఒక 1 hour తర్వాత వీఆర్ హెసిటేటింగ్, బాబాదోడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఈజ్ అనేబుల్ టు స్టాండ్. వెంటనే ఆ రాజు వెనకల నుంచి వచ్చి, మహేష్ గారు ప్లీజ్ నాతో పాటు రండి, లోపలికి తీసుకెళ్ళాడు. ఎండోస్కోపీ అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి, ఇతను డయాబెటిక్, ప్లీజ్ లోపలికి పంపించండి. వెంటనే లోపలికి వెళ్ళాము. ఎండోస్కోపీ అయిపోయింది, బయటకు వచ్చాం. వచ్చేటప్పుడు, సార్ క్యాంటీన్ ఇక్కడ ఉంది, లోపలికి వెళ్ళి తినేసేయండి. లోపలికి వెళ్ళి తిన్నాం. క్యాంటీన్లో తిని బయటికి రాగానే అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు, అతను అడిగాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే, సార్ మీరు క్యాంటీన్లో ఫుడ్ అయిపోయింది కదా, వెంటనే ర్యాండమ్ బ్లడ్ చెకప్కి వెళ్ళాం. బ్లడ్ చెకప్ ఇచ్చాం. అక్కడ నుంచి బ్లడ్ ఇవ్వగానే వెంటనే ఒక అమ్మాయి వచ్చి, సార్ మీరు ఏమైనా పని ఉంటే చూసుకుని రండి. ఎగ్జాక్ట్లీ 6 o'clock మేము రిపోర్ట్స్ ఇస్తాం. 6 o'clock వచ్చాం. 6 o'clock రాగానే ఒక 5 members ఇలా లైన్లో కూర్చున్నారు కంప్యూటర్స్ ముందు. ఆ 5 members అందరు క్యూలో నిలబడ్డారు. 10 minutes అందరికి రిపోర్ట్స్ అయిపోయి చేశారు. కరెక్ట్గా 7:30కి మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్. లోపలికి వెళ్ళాం. ఎంత టైం పడుతుందో చూడడానికి అనుకున్నాం. ఒక్కొక్కరికి ఒక 20 మంది 30 మంది పేషెంట్లను పంపిస్తున్నారు. డాక్టర్ చూస్తున్నాడు, 1 minute ఒక పేషెంట్ బయటకు పంపించేస్తున్నాడు. అలా బయటకు వచ్చాం. 1 month ట్రీట్మెంట్ తీసుకోమన్నారు. 1 month తర్వాత నౌ ఈజ్ ఫీలింగ్ వెల్.
మళ్ళీ రీచెక్కి వెళ్ళాడు, మళ్ళీ ఎండోస్కోపీ చేస్తే ఈజ్ క్యూర్. అల్సర్స్ ఉన్నాయి, 20+ అల్సర్స్. ఇప్పుడు ఆ అబ్బాయి ఈజ్ ఎంజాయింగ్ హిస్ లైఫ్. హ్యాట్స్ అప్ టు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, వాట్ దే ఆర్ ఫాలోయింగ్. అందుకే ఇట్స్ అ వరల్డ్ మోస్ట్ పాపులర్ హాస్పిటల్. ప్రపంచంలోనే గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి ది బెస్ట్ హాస్పిటల్. మేము వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్కి వెస్ట్ బెంగాల్ నుంచి, ఢాకా నుంచి వచ్చారు పేషెంట్స్. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. హ్యాట్స్ ఆఫ్. అక్కడ ఏ పేషెంటే కానీ హెసిటేట్ కావట్లేదు, ఏ పేషెంటే కానీ కోప్పడట్లేదు. ప్రతి ఒక్కరికి కేర్ ఉంది, ప్రతి ఒక్కరు అవసరం అని బయటకు వెళ్తున్నారు. నేను ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 65-70 మందికి రెఫర్ చేసే హాస్పిటల్ ఈరోజు. ఇలా నేను ఈ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొచ్చి ఆల్మోస్ట్ 2 months అయితే ఉంది. ఈ 2 monthsలో ఒక 1000 మందికి చెప్పి ఉంటారు ఆ హాస్పిటల్ గురించి. అందుకే ఆ హాస్పిటల్ 3 పువ్వులు 6 కాయల్లాగా బిజినెస్ కొన్ని వేల కోట్లతో టర్నోవర్తో తొలుతూగుతూ ఉంది. దాదాపు ఆ హాస్పిటల్లో 1800 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్. everybody salary is not less than 20,000 rupees. సూపర్ కేర్. మీరు అక్కడికి వెళ్తే సొల్యూషన్ గ్యారెంటీ. నెక్స్ట్ బార్బిక్యూ నేషన్. తిరుపతిలో హోటల్కి వెళ్ళాం, ఏదో పార్టీ ఫ్రెండ్స్ అందరం కలిసి తిందామని వెళ్ళాం. అతను చెప్పాడు, సార్ మీరు ప్రియర్ బుకింగ్ చేసుకోవాలి. సారీ సార్, నేను బుక్ చేయలేదు అంటే, సార్ ఇప్పుడు స్లాట్ లేదు, నైట్ 9 o'clock స్లాట్ ఉంది, రెడీనా? 9 o'clock వెళ్ళాము. వెళ్ళగానే ఆపులివాలా డ్రెస్సెస్ వేసుకొని వెల్కమ్ సార్ అని చెప్పి మంచి మ్యూజిక్ పెట్టారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాము. ఫిష్, మటన్, అసలు ఎన్ని రకాల నాన్ వెజెస్ ఉన్నాయి, అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ బార్బిక్యూ అవి మన ముందే తీసుకొచ్చి పెడతారు. అన్లిమిటెడ్ ఫుడ్. మధ్యలో మా తర్వాత వేరే టీం ఒకటి వచ్చింది, ఫ్రెండ్స్, ఒక 5 మంది ఫ్రెండ్స్. వాళ్ళ 5 మందిలో ఒక అబ్బాయి బర్త్డే. ఈరోజు మా బర్త్డే అని చెప్పగానే లోపలికి వెళ్ళి ఒక కేక్ తీసుకొచ్చారు. ఆ కేక్ పెట్టి మొత్తం హోటల్లో ఉన్న సర్వర్లు అంతా అక్కడికి వచ్చి ఒకటే ఫ్లోర్, అక్కడ దాంట్లో సపరేట్ క్యాబిన్స్ ఏం లేవు, ఒకటే ఫ్లోర్, సెంట్రలైజ్డ్ ఏసీ ఎన్వైరన్మెంట్, సూపర్ అంబియన్స్. అలాంటి అంబియన్స్ మధ్య ఆ అబ్బాయికి రౌండ్గా వాళ్ళ టేబుల్ రౌండ్గా నిలబడుకొని హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడి ఆ అబ్బాయికి క్యాప్ పెట్టి ఫ్రెండ్స్ అందరికీ డ్రింక్స్ ప్రొవైడ్ చేసి, అసలు అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్. ఇప్పటికీ నా మైండ్లో హోటల్ అంటే బార్బిక్యూ నేషన్. పర్ హెడ్ 750 rupees తీసుకుంటారు. మీరు ఎంజాయ్ చేయాలంటే అల్టిమేట్ ప్లేస్. దెర్ ఈజ్ నో అదర్ వర్డ్, దట్ ఈస్ బార్బిక్యూ నేషన్. శాంసంగ్. ఇప్పుడు చూడండి, మీరు ఏ షాప్కి వెళ్ళినా సామ్సంగ్ మొబైల్, సామ్సంగ్ రిఫ్రిజిరేటర్, సామ్సంగ్ టీవీ, సామ్సంగ్. బికాస్ ఆఫ్ కస్టమర్ సర్వీస్. మీకు ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఈరోజు ఫోన్ చేస్తే జస్ట్ 1-2 daysలో ఇంటికి వచ్చేస్తారు. కస్టమర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి మీకు సొల్యూషన్ ఇచ్చేస్తారు. దట్ ఈస్ వై సామ్సంగ్ వరల్డ్ టాప్ మోస్ట్ గ్యాడ్జెట్ లీడర్. నెక్స్ట్ అమెజాన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు వాడని వాళ్ళైతే లేరు. రైల్వేలో ప్రతిరోజు ఒక రైల్వే కోసమే దాదాపు ఒక ట్రక్ వస్తుంది గుంతకల్కి, అమెజాన్ ట్రక్, పార్సల్స్ తీసుకొని. ఏదో ఒక గ్యాడ్జెట్, డ్రెస్ కావచ్చు, షూస్ కావచ్చు, ఏదో ఒకటి. మీరు టైం బాండ్, మీరు ఎక్కడో ఉంటారు, ఆఫీస్లో కూర్చొని బుక్ చేస్తే ఎక్కడో ఉన్న అమెజాన్ ట్రాక్లోకి వచ్చి మీ ఐటమ్ ఎక్కడున్నా మీకు చెప్పిన ట్రాక్ డేటా కూడా ఇస్తుంది. ఎక్కడుంది మీ ఐటమ్, మీ కన్సైన్మెంట్ ఎక్కడుంది, ఎన్ని రోజులకు వస్తుంది, ఎగ్జాక్ట్ డేట్ విత్ ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ మనీ, నో ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జెస్. మళ్ళీ దానికి రిటర్న్ పాలసీ. ఏమన్నా ప్రాబ్లం వస్తే మీరు రిటర్న్ వాడేయచ్చు. ఒక 1 month వాడి మళ్ళీ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అమెజాన్లో. దట్ ఈస్ వై ఇట్స్ అ వరల్డ్ పాపులర్ బ్రాండ్ అమెజాన్. ఆ కంపెనీ లీడర్ ద జెఫ్ బెజోస్ ఈస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ఐఫోన్. క్వాలిటీ అంటే ఐఫోన్ అంటే క్వాలిటీ. అమెరికాలో కానీ, యూరోపియన్ కంట్రీస్లో కానీ, ఈవెన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, పూణే ఇలాంటి సిటీస్లో ఐఫోన్ నెక్స్ట్ జనరేషన్ ఏదైనా ఒకటి రిలీజ్ అవుతుందంటే 1 month ముందు బుకింగ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐఫోన్. ఐఫోన్ ఇప్పుడు మీ చేతిలో ఏ ఫోన్ అన్నా పట్టుకోండి, దానికి వాల్యూ ఉండదు. ఒక ఐఫోన్ మీ చేతిలో ఉందంటే దాన్ని ఇలా పట్టుకొని ఆ నడిచే నడకే మారిపోతుంది, ఆ స్టైలే మారిపోతుంది. ఐఫోన్ 5S, 4S, 2S ఆర్డినరీ చిన్న ఐఫోన్ ఉన్నా ఆ ఫీలే వేరు. ఐఫోన్ హెడ్సెట్ చెవులో ఉందన్నా, ఐపాడ్ దగ్గర ఉందన్నా ఆ ఫీలే వేరు, ఆ సౌండ్ క్లారిటీనే వేరు. మనం ₹1,00,000 పెట్టి కొంటున్నాం ఐఫోన్ని. ఇక నాకు తెలిసి ఒకరికో ఇద్దరికో ఉండొచ్చు కూడా అలాంటి కాస్ట్లీయెస్ట్ మొబైల్ ఐఫోన్ వాడుతున్నామంటే ఇట్స్ ద స్టేటస్ సింబల్. నెక్స్ట్ బాంబే డబ్బావాలా. ఎక్కడో ముంబై థానేలో ఉండేవాడు ఎక్కడో లూనావాలాలో జాబ్ చేస్తూ ఉంటే వాడి ఇంట్లో తయారు చేసిన ఫుడ్ వాడికి డైరెక్ట్గా అందుతుంది కరెక్ట్ 12:30, 1 o'clock.
ఆ కంపెనీ ఏది మేనేజ్మెంట్ స్టడీస్కి ఐఐఎం అహ్మదాబాద్, ఐఐటి ముంబై, ఐఐటి గువాహటి ఇలాంటి కాలేజెస్లో ఈ బాంబే డబ్బా వాళ్ళు క్లాసెస్ చెప్తారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ ట్రీటింగ్ కస్టమర్. ఎగ్జాక్ట్ వాళ్ళు ఎక్కడ వరదలు రాని వానలు రాని ఎగ్జాక్ట్ 12:30కి మీ టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంటుంది. ప్రపంచంలోనే ఏ సిటీలో లేని ఫెసిలిటీ ముంబైలో ఉంది. మీ ఇంటి ఫుడ్ తినొచ్చు ముంబైలో. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ బాంబే డబ్బావాలా. 1869 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఒకే ఒక చోట పొరపాటు జరిగిందంట. అది ఎలా, పక్కవాడికి ఇవ్వబోయి ఈ పక్క టేబుల్కి ఇచ్చారంట, అంతే, ఒక్క మిస్టేక్. 1869 నుంచి ఇప్పటి వరకు ఓన్లీ 1 మిస్టేక్ అయింది. ఎవరి క్యారేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఏ ఏరియాకి వెళ్ళాల్సింది ఆ ఏరియాకి వెళ్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే దీస్ ఆర్ కాల్డ్ బ్రాండ్స్. బ్రాండ్ వాల్యూ. ఎందుకు ఆ బ్రాండ్ వాల్యూ ఉంది? ఐఫోన్ ఎక్కడో స్టీవ్ జాబ్స్ అమెరికా ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఐఫోన్. అక్కడ నుంచి మొబైల్ రిలీజ్ చేస్తే గుంతకల్లో ఉన్న మనం ఆర్డర్ వేసుకుంటున్నాం. మనం 18,000, 20,000, లక్ష రూపాయలు పెట్టుకొని జేబులో పెట్టుకొని వీఆర్ ఫీలింగ్ వీఆర్ గ్రేట్ దట్ వీఆర్ యూజింగ్ ఐఫోన్, వీఆర్ యూజింగ్ సామ్సంగ్, వీఆర్ ఆర్డరింగ్ ఇన్ అమెజాన్, వీఆర్ ఫీలింగ్. అలాంటిది వై కాంట్ యూ బికమ్ ద బ్రాండ్, క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్. మీరు మిమ్మల్ని ఎలా బ్రాండ్ తయారు చేసుకోవాలి? అమెజాన్లో రైట్ ప్రోడక్ట్ వస్తుంది బికాస్ దట్ ఈస్ కాల్డ్ బ్రాండ్. దట్ ఈస్ ద బ్రాండ్ వాల్యూ. ప్రతి ఒక్క మనిషికి ఒక బ్రాండ్ వాల్యూ ఉండాలి. ఈ భూమి మీద ఎవ్వరూ ఇది శాశ్వతం కాదు. ఇది మనం జగమెరిగిన సత్యం. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చెప్తున్నారు, పుడతాం, పెరుగుతాం, ఏదో చేస్తాం, చనిపోతాం. ఫైనల్గా మనం సాధించేదంటూ ఏమీ ఉండదు, ఒక బ్రాండ్ తప్ప. ఇలాంటి బ్రాండ్స్ కొంతమంది సాధిస్తారు. ఒక అబ్దుల్ కలాం మనకు తెలిసిన పేర్లు కొన్ని మాట్లాడుకుంటే, అబ్దుల్ కలాం కావచ్చు, స్వామి వివేకానంద, ఇలాంటి వాళ్ళ పేర్లు ద బ్రాండ్స్. ఎందుకు బ్రాండ్ అయ్యాయంటే దే ఫాలోడ్ సంథింగ్. జస్ట్ మన సీనియర్ డిపిఓ గారు చెప్పారు, మనం మనుషులతో పనిచేస్తున్నాం. బికాస్ వీఆర్ బిలాంగ్స్ టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్. వారెన్ బఫెట్ ఈజ్ ద వన్ ఆఫ్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎర్లియర్. ఆయన క్రాస్ చేసేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మిలిండా గేట్స్ ఫౌండేషన్కి ఆయన ప్రాపర్టీలో 90% షేర్స్ మిలిండా ఫౌండేషన్ రాసిచ్చేశాడు వారెన్ బఫెట్. అంత రాసిచ్చినా ఇప్పటికీ ప్రూఫ్స్లో ఆయన పేరు టాప్ 10లోనే ఉంది. అంటే ఎంత రిచెస్ట్ పర్సనో చూడండి. ఆయన ఒక మాట అంటాడు, ఆయన ఏ ప్రోడక్ట్ అమ్మట్లేదు, ఏ కంపెనీ లేదు, ఆయన ఓన్లీ షేర్ హోల్డర్, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు అంతే. ఆయన ఒక్కటే మాట అంటాడు, ఆయన దగ్గర పనిచేసే ఎంప్లాయీసే నా పెట్టుబడి, మనుషులే నా పెట్టుబడి అని. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మనుషులే, మన దగ్గరికి వచ్చే వాళ్ళు మనుషులే. సో మీరు బ్రాండ్ కావాలి. ఓకే, ఇవన్నీ వదిలేద్దాం, అమెజాన్ వదిలేద్దాం, ఐఫోన్ వదిలేద్దాం, ఇవన్నీ వదిలేస్తే యాజ్ ఏ పర్సనల్ డిపార్ట్మెంట్, యాజ్ ఏ ఇండియన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ డివిజన్ పర్సనల్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీ బ్రాండ్ కావాలి అని అనుకుంటే గుంతకల్లో ఫాలో దిస్. రిసీవ్ ఏ కస్టమర్ విత్ స్మైల్. చాలామంది ఇంట్లో నుంచి బయలుదేరి ఆఫీస్లోకి అడుగు పెట్టగానే అన్నీ మర్చిపోతారు. బికాస్ సూర్యుడు మొదలైనప్పటి నుండి ఆల్మోస్ట్ సూర్యుడు అస్తమించే వరకు మనం ఇక్కడే ఉంటాం. ఇక్కడ రిలేషన్స్ ఎలా ఉండాలంటే ఎక్స్ట్రాడినరీ రిలేషన్ ఉండాలి. లోపలికి రాగానే ఇల్లు మర్చిపోవాలి. అంటే రెస్పాన్సిబిలిటీ మర్చిపోమని చెప్పట్లేదు, ఇంట్లో ఉన్న బాధ ఇవన్నీ మర్చిపోవాలి. ఆఫీస్లోకి అడుగు పెట్టిన తర్వాత నేను ఈరోజు అడుగు పెడుతున్నాను, ఇక్కడికి వచ్చే వాళ్ళు నన్ను చూసి ఎలాంటి హెసిటేషన్కు గురి కాకూడదు. నేను ఈరోజు నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. సాయంత్రం నేను 6 గంటలకో 7 గంటలకో ఇంట్లో నుంచి ఆఫీస్లో నుంచి బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళే టయానికి గుండెల నిండా ఊపిరి తీసుకొని ఎస్ ఐ డిడ్ ఇట్, అచీవ్డ్ ఇట్ అని అనుకోవాలి. అని అనుకుంటే ఖచ్చితంగా రిసీవ్ విత్ స్మైల్. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు కూడా చాలా సీరియస్గా చనిపోతాం, ఎవరు నవ్వుకుంటే అయితే చనిపోరు. అప్పుడెప్పుడో పెట్టాల్సిన ఫీలింగ్ని మనం ప్రతిరోజు క్యారీ చేస్తే మన లైఫ్కి అర్థమే ఉండదు. బికాస్ మన ఫేస్లో కైండ్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ అన్నిటికీ ఒక్కసారి నవ్వితే 32 పళ్ళలో అట్లీస్ట్ 12 పళ్ళు బయటకు కనబడాలి. హార్ట్ఫుల్గా నవ్వుతూ ఎదుటి వాళ్ళు స్వీకరిస్తే ఆటోమేటిక్గా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో లిసన్ టు దెమ్. జస్ట్ సార్ చెప్పారు, ఎక్కడో గుర్గావ్ నుంచో ఇక్కడ నుంచో అక్కడ నుంచో వస్తారు, వెంకటగిరి నుంచి వస్తారు, ఏదో అప్డేట్ చేయించుకోవడానికో, ఏదో ఒక ఫార్మాట్ కోసమో, ఏదో ఒక లెటర్ కోసమో, ఏదో సర్వీస్ రికార్డులో ఎంటర్ కావడం కోసమో ఇక్కడికి వస్తారు. నైట్ 2 o'clock రైలు ఎక్కి గుంతకల్లో పొద్దున 7 గంటలకు దిగి బయట ఎక్కడో క్యాంటీన్లో 4 ఇడ్లీలు తిని వచ్చి ఆఫీస్ బయట ఎదురు చూస్తూ ఉంటారు. 10 గంటలకు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు.
రాగానే నమస్తే మేడం ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లీస్ట్ ఒక మనిషి మనల్ని పలకరిస్తున్నారు అంటే మనం వీఆర్ ప్రివిలేజ్డ్. ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇంతమందిలో వాళ్ళు అనుకోవచ్చు అవసరం కొద్ది పలకరిస్తున్నారని. మనం ఉన్నది దానికోసమే. మనం హోటల్లోకి వెళ్ళేది అవసరం కోసమే, ఒక ఛాయ్ తాగేది అవసరం కోసమే, ఒక ట్రైన్లో ఎక్కేది అవసరం కోసమే, ఒక కారు కొనేది అవసరం కోసమే, ఒక స్కూల్లో చదివేది అవసరం కోసమే. ఈ మనిషి ఈ భూమి మీద ఒకరికి మధ్య అవసరం తప్ప వేరే అయితే ఏమీ లేదు. ఒక మనిషి మనల్ని పలకరిస్తున్నారంటే ఇట్స్ అ ప్రివిలేజ్డ్. ఆ ప్రివిలేజ్ ఎలా తీసుకోవాలంటే, ఓ గాడ్ నన్ను ఒక మనిషి చూసి హ్యాపీగా పలకరించాడు, థ్యాంక్ యూ బస్, గుడ్ మార్నింగ్ అని ఒక్క మాట అనండి, ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు నైట్ తెల్లవారుజామున 2 గంటలకు రైలు ఎక్కి పొద్దున్న దిగి అని చెప్పి ఇక్కడికి వచ్చి రిస్క్ తీసుకొని పైకి ఎక్కి పర్సనల్ డిపార్ట్మెంట్కి రాగానే మీరు నమస్తే పెట్టినప్పుడు ఆ నమస్తేని తిరస్కరించి ఇట్లా వెళ్ళిపోయి వెయిట్ చేయి వస్తా అని అంటే విల్ హర్ట్. మిమ్మల్ని గుర్తుపెట్టుకోడు. ఎలా గుర్తుపెట్టుకుంటాడు అంటే నెగిటివ్గా గుర్తుపెట్టుకుంటాడు ఆటోమేటిక్గా. అలా కాకుండా ఏంటమ్మా ఇలా వచ్చావు, ఒక 5 మినిట్స్ తర్వాత పిలుస్తాను, ఒక వర్క్ ఉంది నేను చేసుకుని పలకరిస్తాను, ఓకే అలా చెప్తే అరగంట కాదు గంట కూడా వెయిట్ చేస్తారు. అలా కాకుండా అందరు ఓకే మీ సెక్షన్ దగ్గరకు వచ్చారు, నిలబడ్డారు, చేతిలో అప్లికేషన్ ఉంది, మీరు బిజీగా ఇలా అద్దాలు చదువుకుంటూ ఆ కంప్యూటర్ ముందు చూసుకుంటూ ఇలా చూసుకుంటూ పాపం అక్కడ నిలబడిన పర్సన్ పలకరిస్తే కోప్పడతారేమో, అడిగితే సీరియస్ అవుతారేమో, అసలే నా పని కావాలి అనుకుని నిలబడుకొని ఉంటాడు. ఇలా సార్ చెప్పు సార్ అప్లికేషన్ అడబెట్టు సార్ ఒకసారి చెక్ చేయండి నేను చూసుకుంటాం. ఇలాంటి రెస్పాన్స్ వస్తే హౌ హీ కుడ్ బేర్. ఇలా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఈ పక్కంతా లాగేస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి. ఆ పేషెంట్ని లోపలికి పోగానే మొబైల్ పట్టుకొని డాక్టర్ హలో అని మాట్లాడుకుంటూ సార్ పెయిన్ వస్తాం సార్ ఎక్కడ పోవాలి సార్ అంటే కొంచెం ఉండయా అంటే ఎంత ఎంబ్రాసింగ్గా ఉంటుందో. ఒక రిక్వైర్మెంట్ మీద వచ్చిన ఒక పర్సన్ని మనం పలకరించకపోతే అలాగే ఉంటుంది. ఇట్స్ ఏ కస్టమర్ సర్వీస్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే కస్టమర్ సర్వీస్. వీఆర్ ప్రివిలేజ్డ్. దేవుళ్ళతో సమానం. గవర్నమెంట్లో సెక్రటేరియట్ ఎలాంటిదో రైల్వే డిపార్ట్మెంట్లో డివిజన్ ఆఫీస్ అలాంటిది, దాంట్లో పర్సనల్ డిపార్ట్మెంట్ అలాంటిది. ఐ బిలీవ్ ఇట్. ఎందుకంటే దేవలోకం అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ దేవుడి కంటే యముడు గుర్తొస్తాడు. యముడి పక్కన చిత్రగుప్తుడు గుర్తొస్తాడు. అందరి చిట్టాపత్తులు చిత్రగుప్తుడి దగ్గర ఉంటాయి. రైల్వేలో పనిచేసే ప్రతి ఒక్కరి లైఫ్ హిస్టరీ మీ దగ్గర ఉంటుంది. సో యు ఆర్ ఈక్వల్ టు గాడ్. మీరు ఏమైనా చేయొచ్చు. వాడిని నవ్వించాలంటే నవ్వించవచ్చు, ఆనందంగా పెట్టాలంటే ఆనందంగా పెట్టచ్చు, ఏడ్పించాలనుకుంటే ఏడ్పించవచ్చు, ఏం కావాలంటే చేయొచ్చు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. బికాస్ ఐ బిలాంగ్స్ టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు మీ. ఎవ్రీ క్లాస్ నేను ఒక మళ్ళీ పునర్జన్మలాగా ఫీల్ అవుతూ ఉంటాను. నిజంగా నిన్న డిపిఓ గారు ఫోన్ చేయించి పిలిపించి నాకు అవకాశం ఇస్తుంటే ఐ ఫీల్ ఇట్స్ అ ప్రివిలేజ్ టు మీ. అవతల ఏమొస్తుందో వెళ్తుందో తర్వాత విషయం. రియల్లీ ఇట్స్ అస్సం. ఇంతమంది ఆఫీసర్లకి క్లాస్ చెప్పే భాగ్యం రావడం, ఒక రైల్వే పర్సనల్ డిపార్ట్మెంట్కి నేను క్లాస్ చెప్తున్నానంటే ఐఎమ్ ప్రివిలేజ్. సో రిసీవ్ విత్ స్మైల్. నవ్వుతూ స్వీకరించండి. లిసన్ టు దెమ్. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఎందుకంటే మీరు తప్ప వేరే దిక్కు లేదు వాళ్ళకి. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత పక్కన కూర్చోబెట్టుకునో లేకపోతే నిలబెట్టో లేకపోతే మీరే బయటకు వచ్చో ఒక మంచి స్పేస్ చూసుకొని ఏంటి మీ ప్రాబ్లం, ఇలా 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 ఇలా. మీరు తిరుపతికి వెళ్ళారనుకోండి, ఎవరైనా అడ్రస్ అడిగితే మీరు అడ్రస్ అడగండి, సార్ ఇక్కడ జిఎస్ మాడా వీధికి ఎలా వెళ్ళాలంటే పిలవ. బికాస్ దే యూజ్ వాయిస్ వెరీ లెస్. ఎందుకంటే అక్కడికి ప్రతిరోజు పిలిగ్రిమ్స్ చాలామంది వస్తూ ఉంటారు. అట్లా ఆటో వాళ్ళు రోడ్లో ఎవరు నిలబడుకున్న వాళ్ళు అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళు దాన్ని చాలా విసుగ్గా ఫీల్ అవుతారు. ఎవరైనా అడ్రస్ అడిగితే ఇక్కడ వెళ్ళు, ఎగ్జాక్ట్ చెప్పరు, ఇలా వెళ్ళి లెఫ్ట్కి తీసుకొని అక్కడ రైట్కి వెళ్తే జిఎస్ మాడ వీధి ఉంది అని చెప్పొచ్చు. ఇలా వెళ్ళు, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోని అడుగుతాం, ఇలా వెళ్ళు, అంతే. వాళ్ళు డైరెక్షన్స్ ఊరికి అలా చెప్తారు. గూగుల్ మ్యాప్ మేలు ఒకసారి చెప్తే డైరెక్ట్ లొకేషన్ చూపించేస్తుంది. సో వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూస్. కాబట్టి వచ్చిన పర్సన్ని లిసన్ టు దెమ్. ఆ మాటలు వింటే చాలా ఆనందంగా ఉంటుంది. పని చేస్తారా చేయరా తర్వాత విషయం.
మాట్లాడాలి. ఏంటమ్మా ఇది ఈ పని కావాలి, ఇదో ఇలా కావాలంటే ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్స్ ఉండాలి, ఇదో ఈ డేటా ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ మీరు మర్చిపోయారు, ఈ ఎన్క్లోజర్స్ మీరు పెట్టాలి అని ఒకసారి చెప్తే మొబైల్ ఫోన్ తీసి జస్ట్ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ అనుకోకుండా ఒకేసారి ఆన్ చేసుకొని వినొచ్చు. మీరు వాళ్ళకి సజెషన్ ఇవ్వచ్చు, నేను చెప్తున్నాను ఒకసారి నేను రికార్డర్ ఆన్ చేయి, మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేను అని మీరు చెప్పారంటే హ్యాట్స్ అప్ టు యూ. యూజ్ ద టెక్నాలజీ. చెప్పండి వాళ్ళకి. ఎస్ ప్లీజ్ సార్. ఇక్కడ మీరు తిరుపతిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా. ఎస్ సార్. ఎక్కువ రెస్పాండ్ కాలని నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. రైల్వేలో ఇక్కడ ఏ పో రాగానే ఇమ్మీడియట్గా నాకు అసర్టైన్ చేసిన జాబ్ సార్, రైల్వే బోర్డుకి వెళ్ళామన్నారు నన్ను శ్రీరామ్ నాయక్ గారు కానీ. సో శ్రీరామ్ నాయక్ గారు మేము ఇద్దరం వెళ్ళాము. అక్కడ వెళ్ళేటప్పుడు మేము దిగిన న్యూఢిల్లీ స్టేషన్ ఢిల్లీ చెప్తారు, ఢిల్లీ ఎక్స్పీరియన్స్ సార్. సో ఢిల్లీకి ఇద్దరం వెళ్ళాము. శ్రీరామ్ నాయక్ సార్, నేను ఫస్ట్ టైం ఢిల్లీ నాకు తెలియదు, ఓఆర్ఎస్లో దిగాం. తర్వాత నేను శ్రీరామ్ నాయక్ గారు ఇద్దరం కూడా అక్కడ మెట్రో ట్రైన్ వెళ్ళాం. సో మెట్రో వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, చాలా ఫాస్ట్ ట్రైన్స్ ఇమ్మీడియట్ దిగాలి. సో వచ్చేటప్పుడు రిటర్న్ అంతా ఈవినింగ్ వర్క్ అయిపోయింది. ఈవినింగ్ మళ్ళీ ఏదైనా ఆటో కానీ బస్ కానీ వద్దాం ప్లాన్ చేసుకుంటే ఎవరిని అడగాలి, జస్ట్ పెడెస్ట్రియన్స్ పోతున్నారు. ఒక ఆయన్ని అడిగాం, ఆయన ఎంత బాగా రెస్పాండ్ అయ్యాడు సార్. ఆయనే వద్దండి మీరు మెట్రోకి వెళ్ళొద్దండి, చాలా దగ్గర, ఇది మీరు న్యూ ఢిల్లీ స్టేషన్ చాలా దగ్గర. ఆయనే హింసెల్ఫ్ ఒక ఆటోని పిలిచి వీళ్ళిద్దరు చాలా దూరం నుంచి వచ్చారు, వీళ్ళని తీసుకెళ్లి న్యూ ఢిల్లీ స్టేషన్లో డ్రాప్ చేయని ఆయన మమ్మల్ని డ్రాప్ ఎక్కించి వెళ్ళాడు. సో ఎంత చక్కగా ఈ రోజు నేను మర్చిపోలేను అప్పుడు అది. సో దిస్ ఈస్ కాల్డ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎస్ రాబాయ్ సార్, వాళ్ళు అతను నేను మర్చిపోలేదు. ఏపీఓ గారు ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేరు, ఎప్పటికీ మర్చిపోలేరు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మనకిస్తే మనదిస్తే మీరు బ్రాండ్ అవుతారు సార్. యు బికమ్ బ్రాండ్. ఎవరు మర్చిపోరు కదా, మనం ఇస్తే మనల్ని ఎవరు మర్చిపోరు. షూర్, అబ్సల్యూట్లీ. ఫీల్ ఇట్ యాజ్ యువర్ ప్రాబ్లం. మీ ప్రాబ్లం లాగా ఫీల్ కాండి. ఇందాక సార్ చెప్పారు, మీరు ఒక ప్లానింగ్ ఆఫీస్కి వెళ్తే మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి రేపు రా ఎల్లుండి రా అంటే ఎలా ఫీల్ అవుతారు. ఆల్మోస్ట్ ఈ కంప్లీటెడ్ బై హాఫ్ ఆఫ్ ద సెషన్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా ఉంటుంది? షో ద కన్సర్న్ టువర్డ్స్ దెమ్. ఆ కన్సర్న్ ఎలా ఉండాలంటే, ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒక హోటల్లో ఒక అబ్బాయి దోశ తింటున్నాడు. దోశ తినుకుంటూ అలా సడన్గా ఇలా చూశాడు. చూడగానే ఆ కార్నర్లో ఆ హోటల్లో పనిచేసే ఒక చిన్న క్లీనర్, టేబుల్ క్లీనర్, ఆ అబ్బాయి చూసుకుంటూ ఇలా అంటున్నాడు. వెంటనే ఆ అబ్బాయి ఆ దోశ తిన ఆపేసి పక్కకి వెళ్ళి నిల్చున్నాడు. వెంటనే ఆ ఎవరైతే టేబుల్ క్లీనర్ ఉన్నాడో వెంటనే వచ్చి ఆ దోశని ఇలా క్లీన్ చేసుకుంటూ మెల్లగా తీసుకొని తింటున్నాడు. కన్సర్న్ టువర్డ్ ద పీపుల్. మనము మన ధోరణిలో మనం వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది చాలా, ఇది అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఎవరికైనా మీరు ఎక్కడైనా జర్నీ చేస్తుంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరిలో హ్యుమానిటీ ఉంటుంది, లేదని కాదు, ఖచ్చితంగా ఉంటుంది. 100కి 100% ఉంటుంది. కాకపోతే ఈ ట్రైనింగ్ సెషన్లన్నీ జస్ట్ దాన్ని కొంచెం మేల్కొల్పడము, కొంచెం అవేర్నెస్ ఇవ్వడం కోసం మాత్రమే. సో మనం ఎప్పుడైనా ట్రైన్లో జర్నీ చేస్తుంటాం, రైల్వే స్టేషన్లో ఉంటాం, రైలు రావడానికి ఇంకొక గంటలో 2 గంటలు టైం ఉంటుంది. అక్కడ కూర్చో ఉంటాం. మనం అలాగూ అక్కడే కూర్చోలేము, కాసేపు ఇలా నడుచుకుంటూ తిరుగుతూ ఉంటాం. తిరిగినప్పుడు మనకు కొన్ని బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న అడుక్కునే పిల్లలు, అక్కడ ఒక చెల్లెలు అన్న ఏదో కావాలనుకొని ఆతృతగా చూడటము, మీరు వెంటనే వాళ్ళకు 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనియడము, ఆ కొనిచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూసి మీరు ఒక చిన్న సాటిస్ఫాక్షన్. రైల్లో అడుక్కునేకి వస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఏదన్నా ఇచ్చినప్పుడు ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు ఉంటాయి. am I correct? ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్. ఎక్కడన్నా మీరు హోటల్లో తింటూ ఉంటారు, మీ మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు మీకు అరియర్స్ పడి ఉండొచ్చు, లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్ వచ్చి ఉండొచ్చు, చాలా హ్యాపీగా ఉంటారు. వెంటనే ఇంకోరు ఎవరైనా అడుక్కున్నప్పుడు వెంటనే 50 రూపాయల నోట్ తీసి ఇచ్చేసి భోంచేపో అంటారు. హ్యూమన్ క్వాలిటీ ఎప్పుడో ఒకసారి వచ్చే కంటే పర్సనల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఉంటే రియల్లీ యు బికమ్ బ్రాండ్. షో ద కన్సర్న్, షో ఎంపతి. ఎంపతి అంటే పక్కవాడి ఫీలింగ్ని మనం అర్థం చేసుకోవడం. వాడు వచ్చి సార్ వారం నుంచి తిరుగుతున్నాను సార్, కుదరట్లేదు సార్ అంటే, ఏం చేయాలా మా వారం నుంచి తిరిగితే? మాకు లేవు పనులు, ఆయన ఎవరో లీవ్ పెడితే మేమేం చేయాలి? కన్సర్న్, ఎంపతి. ఆయన ఫీలింగ్ని అర్థం చేసుకుంటే యూ విల్ బికమ్ బ్రాండ్. మేక్ దెమ్ హ్యాపీ అండ్ మెయింటైన్ ర్యాపో. ఎలాంటి ర్యాపో మెయింటైన్ చేయాలంటే, సారీ టు సే, ఇది నేను చెప్పొచ్చో చెప్పకూడదు,
మీ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఐ ట్రీట్ యాజ్ అ కస్టమర్, ఒక ఎంప్లాయీని మీరు కస్టమర్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఆ కస్టమర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మీకు ఒక టాస్క్ ఇచ్చేది ఉంటాడు. సార్ నేను ఇది మీ దగ్గరికి ఇచ్చేళ్తున్నాను, అక్నాలెడ్జ్మెంట్గా నేను మళ్ళీ మీ దగ్గరికి ఫోన్ చేయొచ్చా అంటే నెంబర్ ఇవ్వచ్చో ఇవ్వలేదో అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్ ఇట్ డిమాండ్స్, దానికి పర్టికులర్గా లేదు. మీరు అతని నెంబర్ తీసుకోవచ్చు తీసుకోకూడదు నాకైతే మీ రూల్స్ బట్టి తెలియదు. బట్ మనము ఆ నెంబర్ ఇవ్వడము తీసుకోవడము, పని అయిన తర్వాత అతనికి ఫోన్ చేసి బాబు నీ పని అయిపోయింది అని మీరు చెప్పారనుకోండి, సెంట్రల్ ఆఫీస్ గుంతకల్ డివిజన్ ఆఫీస్ నుంచి ఎక్కడో నందలూరులో ఉన్న ఒక ఎంప్లాయీకి ఇక్కడ ఉన్న పర్సనల్ డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ ఫోన్ చేసి మీరు మొన్న లాస్ట్ వీక్ వచ్చారు కదా, ఆ పని అయిపోయింది మీరు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. ఖచ్చితంగా ఆ పర్సన్ మీ గురించి ఒక 100 మందికి చెప్తాడు. డ్యామ్ షూర్, దాంట్లో తిరిగేలేదు. ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఏపీఓ గారి ఎక్స్పీరియన్స్ మనం ఈరోజు విన్నాం. ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడో చోటు వస్తుంది. అరే ఒక మేడం ఉందిరా హైదరాబాద్ మన గుంతకల్ డివిజన్ ఆఫీస్లో, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఒక సార్ ఉన్నాడు, అసలు నేను ప్రాబ్లంతో పోతే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి టీ తాపించి ఇలా కదమ్మా ఇలా నువ్వు చూడు అన్ని తప్పులు చేస్తావు, ఇప్పుడు అప్లికేషన్లు ఇలా ఫిలప్ చేయకూడదు, ఇలా ఉండాలి, ఈ రిక్వైర్మెంట్స్ ఉండాలి, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను చేపిస్తాను. సార్ నాకు వాట్సాప్ లేదు సార్, మొబైల్ తీసుకురాలేదు సార్ అంటే మీ ఐడి కార్డు నాకు వెంటనే వాట్సాప్ చేయండి, నేను మొబైల్ తీసుకురాలేదంటే చెప్పు మీ వాళ్ళు ఎవరైనా నెంబర్ చెప్పి నేను వాళ్ళకి ఫోన్ చేసి తెప్పిస్తాను. ఇలాంటి సర్వీస్ మనం ఇవ్వగలిగితే విల్ బికమ్ బ్రాండ్. సార్ రిటైర్డ్ అయిన తర్వాత మనము సిల్వర్ రథంలో తిరుగుమో పక్కన పెడితే మన వెనకల అట్లీస్ట్ ఒక 4,000 మంది ఉండాలి సార్, వితౌట్ ఇన్విటేషన్. సార్ రిటైర్ అవుతున్నారంటే ఒక 4,000 మంది మన వెనకలు ఉండాలి. ఎక్కడో నందలో నుంచి టికెట్ పెట్టుకొని జర్నీ ఆ లీవ్ పెట్టుకుని వచ్చి మన వెనకలు రావాలి సార్ రిటైర్ అయ్యే రోజు. అది సార్ సక్సెస్ అంటే. రియల్లీ దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. డూ ద నీడ్ఫుల్. ఆ నీడ్ఫుల్ అంటే ఎలా ఉంటుందంటే మీకు స్టోరీ చెప్తా వినండి. స్టోరీ కాదు, ఇది సినిమా. ట్రాఫిక్ అనే ఒక మూవీ ఉంది, ఎవరైనా చూసారో లేదో తెలియదు, చూసి ఉండొచ్చు. దాంట్లో అలా కట్ చేస్తే ఆ సినిమాలో ఒక హీరో ఉంటాడు. సినిమా హీరో కాదు అతను, సినిమా హీరో. ఆ హీరో కూతురికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. హార్ట్ ప్రాబ్లం రాగానే ఆ అమ్మాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అక్కడికి కట్ చేస్తే కరీంనగర్లో ఒక అబ్బాయి, ఒక చిన్న లవ్ స్టోరీ. అక్కడ వాళ్ళిద్దరు బండిలో వెళ్తా ఉండి ఒక లారీ వచ్చి గుద్దుతుంది. ఆ లారీ గుద్దగానే ఆ అబ్బాయి కింద పడి చనిపోతాడు. చనిపోడు, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఆ బ్రెయిన్ డెడ్ అయిపోయి హార్ట్ మిగతా పార్ట్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ కట్ చేస్తే ఈ హార్ట్ తీసుకొచ్చి ఈ అమ్మాయికి పెట్టాలి. కానీ క్లైమేటికల్ కండిషన్స్ చాలా హాట్గా ఉంటాయి. అది హెలికాప్టర్లో అలాంటి పైన తీసుకెళ్తే ఆ హార్ట్ బీట్ అనేది పడిపోయి ఆ హార్ట్ పనికి రాకుండా పోతుంది. అందుకు డాక్టర్ ఏం చేస్తాడు, 6 hours టైం, 3.5 hours or 4 hours టైం. ఈ టైంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్కి ఆ హార్ట్ తీసుకెళ్ళాలంటే హెలికాప్టర్లో కుదరదు, ట్రైన్లో కుదరదు, ఓన్లీ వెహికల్ 4-wheelerలో పోవాలి. ఎవరు వెళ్తారు? ఫాస్టెస్ట్ డ్రైవర్ పోలీస్ డిపార్ట్మెంట్లో నేను వెళ్తా అంటాడు. ఆ డాక్టరు కమిషనర్ దగ్గరికి వెళ్తాడు, కమిషనర్ ఫర్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు ఈ హార్ట్ని మేము కరీంనగర్ నుంచి హైదరాబాద్ పంపించాలి, టైం ఎక్కువ లేదు, 3.5 గంట టైం ఉంది. ఈ 3.5 గంటల్లో మీరు ట్రాఫిక్ని క్లియర్ చేయాలి. అంటే ఈ వెహికల్ ఎక్కడ ఆగొద్దు, ప్రతి చోట ట్రాఫిక్ క్లియర్ అయిపోవాలి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు. అంటే వెంటనే కమిషనర్ లేసి సారీ అంటాడు. వెంటనే ఆ డాక్టర్ కోపం వచ్చేసి, మీ చేతిలో పవర్ ఉంది, చేయగలిగే దమ్ము ఉంది, సత్తా ఉంది, చేయాల్సి వచ్చినప్పుడు చేయలేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో అంటాడు. వెంటనే ఆ కమిషనర్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అని వాడు చెప్పింది కూడా కరెక్టే కదా, చేయగలిగే దమ్ము ఉంది, ఐఎమ్ కమిషనర్, ఐ కెన్ ఆర్డర్ ఎనీవన్. నాలో దమ్ము ఉంది, చేయగలిగే పవర్ ఉంది, సిగ్నేచర్ అథారిటీ ఉంది, ఆర్డర్ ఇచ్చే నాలెడ్జ్ పవర్ అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు చేయకూడదు? ఇమ్మీడియట్లీ అతను అందరినీ కాన్ఫరెన్స్లోకి తీసుకొని చెప్పేస్తాడు, ఇప్పుడు సో నెంబర్ వెహికల్ దాంట్లో హార్ట్ ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంది, మీరు దాన్ని క్లియర్ చేయాలి ట్రాఫిక్ని. అసలు ఆ సినిమా ఉంటుంది, చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఇలా వాళ్ళ హార్ట్ ఊడి కింద పడుతుందేమో అన్నంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ ఇంకా చాలా ఒకసారి చూడండి, ఆ సినిమా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఆ హార్ట్ హాస్పిటల్కి చేరుతుంది, ఆ అమ్మాయి బతుకుతుంది. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ దగ్గర సత్తా ఉంది, చేయగలిగే పవర్ ఉంది, చేయగలిగే నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు దాన్ని ఎందుకు యూజ్ చేయకూడదు? ఎదుటోడి సాటిస్ఫాక్షన్ కోసము,
మీరు పక్క వాళ్ళ గుండెల్లో దేవుడిగా నిలిచిపోవాలనుకుంటే మనం ఒక బిల్డింగ్ కట్టుకొని మెల్లో పెద్ద చైన్ వేసుకొని ఇక్కడ నవరత్నాల ఉంగరం పెట్టుకొని ఈ చేతికి ఒక బ్రాస్లెట్, ఈ చేతికి ఒక కడియం పెట్టుకొని ఒక రాయల్ ఎన్ఫీల్డ్ హ్యార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకొని వెళ్తా ఉంటే మనల్ని ఎవరు రెస్పెక్ట్ చేయరు, చూసి అబ్బా అంటారు తప్ప. మనం ఇంటికి గృహప్రవేశానికి ఎవరైనా పిలిస్తే ఇది ఇలా పెట్టింటే బాగుండు, ఇది ఎందుకు ఇట్లా పెయింట్ చేసినారు, ఈ సీలింగ్ ఏంది ఎందుకు కిందికి ఉంది, బెడ్రూమ్ కొంచెం పెద్ద, మాది కొంచెం పెద్దగా ఉందనుకుంటా కదా ఎందుకంటే, అవునా మీకు ఎంత పడింది కిచెన్, ఇది మొత్తం 1,50,000, మా 1,75,000కే మా ఆయన చేయించినాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మనం పెద్ద ఇల్లు కట్టినా, పెద్ద వెహికల్ తీసుకున్నా, బంగారు కొన్నా, జాయిల్ కాసులో మంచి నెక్లెస్, రత్నాల నెక్లెస్ కొంటారు, ఒక మేడంకి చూపిస్తారు, చూపించగానే వెంటనే కామెంట్, అని బాగుంది, సూపర్ ఉంది, నీకు భలే నచ్చింది, నీకు భలే నప్పింది, నీ బాడీకి భలే సెట్ అయింది, ఎవరు అనరు, ఏదో ఒక కామెంట్, కరెక్ట్, ఏదో ఒక కామెంట్ ఏది చేయలేదంటే బా ఓ సార్ ఉన్నాడు రా, సూపర్ రా, కేక్ రా, అట్లా ఉండాలిరా, బతికితే సింహంలా బతకాలరా, 3 రోజులు బతికినా చాలు, ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అందుకే అబ్దుల్ కలాం గురించి మాట్లాడితే, అబ్దుల్ కలాము ఇక్కడ రామేశ్వరంలో వాళ్ళ అన్న వాళ్ళది ఒక చిన్న షాప్ ఉంటుంది, వాళ్ళ అన్న కొడుకుది ఒక చిన్న, అంతే వాళ్ళ ఆస్తి, ఆయన ఏం సంపాదించలేదు. అబ్దుల్ కలాం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి రోగాలు ఎక్కిపరుచుకుంటాయి. ఆయన సైంటిస్టు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ పొజిషన్లో ఉన్నాడు, ఆయన ఏం సంపాదించుకోలేకపోయాడు. కానీ అబ్దుల్ కలాం అంటే ఇంకా నెక్స్ట్ రాబోయే 100,000 తరాలకు కూడా అబ్దుల్ కలాం ఇస్ ద రోల్ మోడల్, మదర్ తెరీసా ఇస్ ద రోల్ మోడల్. నాకు తెలియని పేర్లు రైల్వేలో కూడా చాలా మంది ఉన్నాయి, చాలా మంది రోల్ మోడల్స్, వాళ్ళ పేర్లు వాళ్ళ డిపార్ట్మెంట్కి తెలుసు, వాళ్ళతో లబ్ధి పొందిన వాళ్ళకి తెలుసు. మనం అబ్దుల్ కలాం కాకపోయినా, స్వామి వివేకానంద కాకపోయినా, అట్లీస్ట్ మనకు సంబంధించిన సరౌండింగ్స్లో హీరో అయితే చాలు. వీఆర్ ద సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అండ్ బి ఏ 5-స్టార్ రేటింగ్ పర్సనాలిటీ. మనము ఒక మొబైల్ కొంటాం, కొనేటప్పుడు గూగుల్లోకి వెళ్తాం, సో అని చెప్పి ఒక మోడల్ కొనాలన్నప్పుడు ఏం చేస్తారు, వెంటనే రేటింగ్ చూస్తాం. మొన్న సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమాకి పోవాలంటే ఎవరు అడగం, ఇంతో పక్క వాళ్ళు అడిగేవాళ్ళు, అరే సినిమా చూసినావా, ఎట్లుంది, బాగుంది అని అడగం. గూగుల్లోకి వెళ్ళి సినిమా కొట్టగానే కింద రేటింగ్ చూస్తాం, బాగుంది, సూపరు, 3-స్టార్ రేటింగ్, 2.5 అన్నాం అనుకోండి, లెక్క వేస్ట్, పొయ్యి వేస్ట్, చూడకూడదు. అట్లీస్ట్ 4 రేటింగ్ ఉంది అనుకో, అమ్మ చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 5 రేటింగ్ ఉంది అనుకో, అప్ప సూపర్. 1-2 రేటింగ్ ఉందనుకో, వేస్ట్ రా అని మనమే, కరెక్ట్, మనం రివ్యూ చూసుకుంటున్నామా లేదా. ఇలా మొబైల్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ 20,000 రూపీస్, ఒక బైక్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ 2 lakhs or 1.5 lakh. దానికే మనం రివ్యూ చూస్తే కోట్ల విలువైన బాడీ, మనకొద్దా రివ్యూ? వీడరా 5-స్టార్ పర్సనాలిటీ, 6-స్టార్, 2-స్టార్, మీకు మీరు ఒకసారి రేటింగ్ మీ మనసులో వేసుకోండి, ఎవరికి ఇవ్వద్దండి, మీకు మీరు వేసుకోండి రేటింగ్. ఎవరిని అడగదండి, వేరే వాళ్ళు అడిగి చాలా చెప్తారు, అన్ని తప్పులే చూస్తారు జనాలు. మీకు మీరు వేసుకోండి రేటింగ్. కెన్ యూ సే ఐఎమ్ ఏ 5-స్టార్ రేటింగ్ పర్సనాలిటీ, 4-స్టార్ రేటింగ్ పర్సనాలిటీ ఆర్ 1-స్టార్ రేటింగ్ పర్సనాలిటీ? వేరే వాళ్ళు ఎవరు ఇవ్వద్దు. అందుకే స్టార్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్టార్స్ ఇస్తారు. ఎవరి భుజాల మీద అయితే ఎక్కువ స్టార్స్ ఉంటాయో వాళ్ళు సుపీరియర్ పర్సనాలిటీ, వాళ్ళు డిపార్ట్మెంట్ కోసం చాలా చేసినట్టు. ఇక్కడ వేలాడుతూ ఉంటాయి డిఐజీలకు, వాళ్ళకు అవి ఊరికే షో కోసం కాదు. ఎవరికైతే ఎక్కువ పథకాలు ఉంటాయో వాళ్ళు కాన్ఫిడెంట్గా, చాలా హుందాగా, ఇలాంటి మంచి మంచి పొజిషన్స్ వాళ్ళకి వస్తాయి, సూపర్ పొజిషన్స్. అలాంటి రేటింగ్ మీకు మీరు ఇచ్చుకోవాలి. సో బి ఏ 5-స్టార్ రేటింగ్ పర్సనాలిటీ. సో ఇన్ని చెప్పారు, బాగుంది, బ్రాండ్ కావాలి, బ్రాండ్ కావాలి, బ్రాండ్ కావాలి, బ్రాండ్ కావాలి. మరి ఎట్లా చెప్పడం? చాలా సులభం. ఎలా? క్రియేట్ యువర్ బ్రాండ్. హౌ టు బి ఏ సక్సెస్ఫుల్ ఎంప్లాయీ. ఆ బ్రాండ్ కావడానికి ఇవన్నీ ఫాలో కావాలి. జనరల్గా GOSSIP, గాసిప్ అనే వర్డ్ చాలా డేంజరస్ వర్డ్. ఈ వర్డ్ మనిషిని కుంగతీసేస్తుంది, నాశనం చేస్తుంది, పొల్యూట్ చేసి పడేస్తుంది, ఒక డిపార్ట్మెంట్ని చెడ్డ పేరు తెప్పించేస్తుంది. గాసిప్ దాని జోలికి పోతుంది దయచేసి ప్లీజ్. ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ వరల్డ్. ఈ వాల్యూ తెలియాలంటే రవిశంకర్ పండిట్, బెంగళూరు, ఆయన క్లాస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక్కసారి వింటే తెలుస్తుంది.
మనము మన నాలుగు నుంచి ఒక మాట మాట్లాడాలంటే భయపడతాం ఆయన క్లాస్ విన్న తర్వాత. అంత పవర్ఫుల్ టంగ్, అంత పవర్ఫుల్ లిప్. డ్రైనేజ్ కంటే దారుణంగా కొంతమంది మాట్లాడతారు. అసలు గార్బేజ్ కంటే చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. చెత్తను క్యారీ చేస్తూ ఉంటారు మైండ్లో. సో డోంట్ క్యారీ ఎనీ గాసిప్స్, ఎనీ కాంట్రవర్సీస్. మీరు నడుస్తూ ఉంటే నిలువెత్తు రూపం, పక్కవాడికి గౌరవం కలగాలి. అది సూపర్ పర్సన్, పక్కకు జరగాలి మిమ్మల్ని చూసి. అలాంటి పర్సనాలిటీ తయారు కావాలి. గాసిప్. డోంట్ లూజ్ యువర్ కూల్. సార్ ఒక్క విషయం, ఇది జాబ్ మాత్రమే, అది జీవితం కాదు. మనం జీవించడం కోసం, మనకు డబ్బులు రావడం కోసం మనం జాబ్ చేయాలి కూడా చేస్తున్నాం. కానీ ఇదే జీవితం అనుకొని మనం పనిచేసామనుకో అష్ట కష్టాలు పాలవుతాం. కానీ చేసే 9 hours వర్క్ విత్ కమిట్మెంట్, వర్క్ విత్ డెడికేషన్, అది చేస్తూ డోంట్ లూజ్ యువర్ కూల్. నేను ఈరోజు ఆఫీస్లోకి అడుగు పెడుతున్నాను, వాడి కారణంగానో వీడి కారణంగానో ఇంకెవరి కారణంగానో నేనెందుకు కోపం తెచ్చుకోవాలి? మైండ్ నాది, హార్ట్ నాది, హార్ట్లో పంప్ చేసే బ్లడ్ నాది. వాడెవడి కోసమో ఈ బ్యూటిఫుల్ బ్రెయిన్ని ఎందుకు స్ట్రెస్ చేయాలి? మీకు తెలుసో లేదో, బ్రెయిన్లో చాలా చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి, దాంట్లో బ్లడ్ ఫ్లో కావాలి. మీరు కోపట్టారనుకోండి వెంటనే అవి చిట్లిపోతాయి. మనకు తెలియకుండా రోజుకు కొన్ని చిట్లిపోతూ ఉంటాయి. మనకు లెక్కలేకి రావు, 1 fine day వస్తాయి. దట్ ఈస్ ద డే అవర్ డెత్. అవన్నీ కలిపి ఒక పెద్ద ఉపద్రవాన్ని తీసుకొని వస్తాయి. అందుకే చూడండి, పెరాలసిస్ ఎందుకు వస్తుందంటే అమితంగా కోప్పడే వాళ్ళు, అమితంగా డిప్రెస్ అయ్యి ఆలోచించే వాళ్ళు, వాళ్ళకు బ్లడ్ ఫ్లోలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. ఆ అప్ అండ్ డౌన్స్తో ఈ నరాలు ఏం చేస్తాయి, ఒక రోజు నువ్వు బాగా కోపడతావు, అప్పుడు ఏం చేస్తుంది, స్పీడ్గా పోతుంది. ఓ రోజు కూల్గా ఉంటావు, చల్లగా పోతూ ఉంటుంది. ఒక చోట స్పీడ్గా, ఒక చోట స్లోగా పోయి మధ్యలో బ్లాక్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సడన్గా కోపం వచ్చింది, తగ్గిపోయింది. ఆడ స్పీడ్గా పోయేది సడన్గా ఆగుతుంది. ఆగినప్పుడు మన బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి పాపులేట్ అయిపోతాయి అక్కడ, కలిసిపోయి ఇట్ లీడ్స్ టు హార్ట్ అటాక్, ఏంజినా ఫ్యాక్టోరిస్, హార్ట్ అరెస్ట్, పారాలసిస్, ప్యారలైజ్డ్, అల్సర్స్, గ్యాస్ ట్రబుల్, చెస్ట్ పెయిన్, రిప్ పెయిన్స్. ఇవన్నీ వచ్చేది బికాస్ ఆఫ్ యు ఆర్ లూజింగ్ యువర్ కూల్. ఆ కూల్ని మనం లూజ్ అయిపోతే ఎవ్రీథింగ్ విల్ కూల్. సో ఈ రోజు నుంచి క్లాస్ వింటున్నారు కదా, రేపు ఎవరే కానీ డోంట్ లూజ్ యువర్ కూల్. ప్రతిరోజు నవ్వుతూ ఉండండి, ఆనందంగా ఉండండి. మీరు ఎలాగో మొబైల్ వాడుతున్నారు, ఎలాగో దాంతో కూడా ఒక హెడ్సెట్ కూడా వాడతారు. దాంట్లో మీకోసం, మీ లైఫ్ బాగోగుల కోసం ఒక 4 మ్యూజిక్లు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మంచి ప్లెజెంట్ మ్యూజిక్. అది వింటే మీ మైండ్ మైమర్చిపోవాలి. మీకు కోపం వచ్చింది వెంటనే మొబైల్ బయటికి తీయండి, హెడ్సెట్ పెట్టేయండి. అలా వింటూ ఒక 5 నిమిషాలు జస్ట్ రిలాక్స్. మీ హార్ట్ మీతో మంచి మాటలు చెప్తుంది. రే వద్దు, కూల్. అలా చెప్పినప్పుడు మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. నేనెందుకు కోపడాలా, అవసరమా? సాయంత్రం వరకు ఉండిపోయేదాన్ని, నాకు అవసరమా అని మీ మైండ్ మీకు ఎన్నో విషయాలు చెప్తుంది. ప్లీజ్, సో డోంట్ లూజ్ యువర్ కూల్ అండ్ డోంట్ బి ఏ క్రానిక్ కంప్లైనర్. కొంతమందికి ఇదొక హ్యాబిట్, కంప్లైన్. ఇమీడియట్ బాస్, ఎస్ఎస్సి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఐ డోంట్ వాంట్ సే ఎనీ పొజిషన్ హియర్. ఇంకోరు ఒక సుపీరియర్ పొజిషన్. సార్ వాడు ఇట్లా అన్నాడు, సార్ వాడు ఇట్లా అన్నాడు, సార్ వాడు ఫోన్లో మాడుతున్నాడు. చూడు సార్, మీరు ఇందాక క్యాబిన్లోకి పిలిచి ఎంత చేయమంటే వాడు మీ ఫోన్లో మాడుతున్నాడు. క్రానిక్ కంప్లైనర్. అలా చెప్పే వాళ్ళ మీద వినే వాళ్లకు ఒపీనియన్ ఉంటుందని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే వేరే వాళ్ళ గురించి నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడంటే నా గురించి వేరే వాళ్ళకి చెప్పడానికి గ్యారంటీ ఉందా? సో డోంట్ బి ఏ క్రానిక్ కంప్లైనర్. సార్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సార్, సూపర్, దాన్ని మనం జీవించేయాలి సార్. ఒక్కసారి మీకు బోర్ కొట్టేసిన ఇంకో లైఫ్, రైల్వే పాస్ ఉంది, తిరుపతి బుక్ చేసేసుకోండి, తిరుమలకి వెళ్ళండి, అలా కాలిబాటలో నడుచుకుంటూ వెళ్ళండి. మీకు తెలియకుండా వర్షం పడుతుంది, కొండలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు అవుతుందో తెలియదు. ఆ వర్షం పడినప్పుడు ఆ ఆకుల మీద నుంచి చిన్న తుంపర్లు పడుతూ ఉంటాయి, దాని కింద కూర్చోండి. లైఫ్ అసలు గుర్తురా సార్.
మీ టెన్షన్స్, వర్రీస్ అన్నీ పోతాయి. నాట్ ఓన్లీ తిరుమల, నీకంటూ ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళిపోయి మైండ్ని రీఛార్జ్ చేసి రావాలి. ఐ యూస్ టు గో టు తిరుపతి అట్లీస్ట్ 3 months వన్స్. తిరుమలకు పోవడం 3 రోజులు ఉండడం. లైఫ్ని కొత్తగా జీవించాలి సార్. ఎప్పుడు రొటీన్గా అదే ఇల్లు, అదే వాకిలి, అదే ఆఫీసు, అదే టెన్షన్స్, అదే జీవితం అంటే అయిపోతాం సార్. లైఫ్ని ఎంజాయ్ చేయండి. 3 రోజులు బాడీ విల్ గెట్ రీఛార్జ్. అందుకే అయ్యప్ప మాల వేసుకోవడము చాలామంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే డివోషన్ విల్ కంట్రోల్ యువర్ ఎమోషన్. ప్లీజ్ అవాయిడ్ బీ సెల్ఫిష్, ఆల్వేస్ కాంట్రిబ్యూట్. ఒక లీవ్ పెట్టారు, వేరే పర్సన్ వచ్చాడు, ఇంపార్టెంట్ వర్క్. నాకేంటయ్యా ఆయన లీవ్ పెట్టి నేనేం చేయాలి, రేపురా అయిపోయింది. దానివల్ల వచ్చేది ఏం లేదు. మహా అంటే యూ విల్ బి ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. ఇఫ్ యూ కంట్రిబ్యూట్ టు హిమ్, డెఫినెట్లీ యూ విల్ బి ద బ్రాండ్. టేక్ ఫీడ్బ్యాక్ కన్స్ట్రక్టివ్లీ. ఇక్కడ ఒక లేడీ అమెరికాలో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మా ఇంట్లో గార్డెన్లో పనిచేయడానికి ఒక గార్డెనర్ కావాలి అని. ఒక పర్సన్ ఆ పేపర్లో స్టేట్మెంట్ చూసి ఫోన్ చేస్తున్నాడు. ఆ ఫోన్ చేసే టెలిఫోన్ బూత్ దగ్గర ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు ఫోన్లో, అమ్మ నాకు ఈ జాబ్ కావాలి అని. లేదండి మీరు సార్ నేను ఒక నెల కింద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను, అది మీరు ఇప్పుడు పోస్ట్ లేదు, వేకెంట్ లేదు అనేది. అమ్మ లేదమ్మా నాకు జాబ్ మళ్ళీ కావాలి, కంపల్సరీ కావాలి జాబ్ అంటే, లేదు మా ఇంట్లో ఆల్రెడీ పని చేస్తున్నాడు అతను, నెల నుంచి బాగానే పని చేస్తున్నాడు, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ హిమ్, నో వేకెన్సీ అని చెప్పాడు. ఈయన బాధగా ఫోన్ పెట్టేసి వెళ్ళేటప్పుడు ఆ షాప్ ఓనర్ ఆ కాన్వర్జేషన్ విని, సో నా షాప్లో వేకెంట్ ఉంది చేస్తావు అంటే, సారీ సార్, ఇందాక నేను ఫోన్ చేసింది ఎవరికో కాదు మా మేడంకే, ఆ గార్డెనర్ ఎవరో కాదు నేనే, అక్కడ నేను నెల నుంచి పని చేస్తున్నా, నా పనితీరు ఆమెకు నచ్చిందో లేదో అని చెప్పి నేను ఫోన్ చేసి కనుక్కుంటున్నాను. ఎందుకంటే ఆమెకు నచ్చలేదు అని చెప్తే నేను ఇంకొంచెం బాగా పనిచేద్దామని అన్నారు. కన్స్ట్రక్టివ్లీ టేక్ ఫీడ్బ్యాక్. మన గురించి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి సార్. మీరు మీ సిఎండిపి గారికి ఫోన్ చేయొచ్చు, సార్ పలానా భాష ఉన్నాడు సార్, ఎట్లా మధ్య బాగా సతాయిస్తున్నాడు సార్, ఎగ్జాంపుల్, సారీ ఇక్కడ ఏమైనా భాష ఉంటాయి యాక్చువల్లీ సారీ అంటే, నువ్వు చెప్పేది ఏం భాష మీద కంప్లైంట్ ఇస్తావా, నువ్వు భాష అంటే ఏమనుకుంటున్నావు, ఐఎస్ఐ అంటాడు. అప్పుడు మీకు యా గుడ్ 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 అని మీకు అనిపిస్తుంది. ఐ కరెక్ట్? అలాంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటే తమ్ము మన దగ్గర ఉందా? కన్స్ట్రక్టివ్లీ. సో ప్లీజ్ టేక్ ఫీడ్బ్యాక్. అలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. అలా ఉన్నప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్. మన ఏజ్ 60 కాదు 20లో ఉంటాం సార్. ఏజ్ శరీరానికి, మనసుకు కాదు. కాబట్టి ఎప్పుడు యంగ్గా ఉండాలి. ఎవ్రీ 3 months ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఏం బ్లడ్ టెస్ట్ అంటే లిపిడ్ ప్రొఫైల్. మీరు ఎంత సంపాదించారు, కసాపురం రోడ్లో ఎన్ని ప్లాట్లు కొన్నారు, నో నథింగ్. అవన్నీ ఉంటాయి పర్మనెంట్, ఎక్కడికి పో, మీ పిల్లలకు వచ్చేస్తాయి. కానీ మీ నుంచి ఒకసారి పోయిందంటే మళ్ళీ రాంది మీ హెల్త్. ఆ హెల్త్ని ఎవ్రీ 3 months ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్ యూ హెల్దీ? ఎవరు అడగద్దు, థైరో కేర్లో అడగండి, లేకపోతే డయాగ్నోసిస్ సెంటర్లో అడగండి. ఒక 10 ml బ్లడ్ ఇచ్చేస్తే వాళ్ళు 3 రోజుల తర్వాత రిపోర్ట్ ఇస్తారు. నీ బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ ఎన్ని ఉన్నాయి, హెచ్డిఎల్ ఎంత ఉంది, ఎల్డిఎల్ ఎంత ఉంది. ఈ 3 చాలు సార్. మీరు ఉన్నారా, పోవడానికి సిద్ధంగా ఉన్నారా, ఎలా ఉంది, మధ్యలో ఉన్నారా, హెల్దీగా ఉన్నారా తెలిసిపోతుంది. 3 months వన్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎవరు 45 క్రాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు, 40 క్రాస్ అయిన ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయించుకోవాలి. చేయించుకుంటే, ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అది కరెక్ట్గా ఫ్లో అవుతున్నంత వరకు బ్రహ్మాండంగా ఉంటాం సార్. ఒక్కసారి అది ఆగిందనుకో ప్రాబ్లమ్స్ అన్నీ. ఎక్కడ ఆగితే అక్కడ ప్యారలైజ్, ఇక్కడ ఆగితే పర్లేదు, ప్యారలైజ్ ఎవరో తినిపిస్తారు, నో ప్రాబ్లం. ఇక్కడ ఆగిందంటే, కాబట్టి ఎవ్రీ 3 months వన్స్ హ్యావ్ ఇట్ చెక్. ఆ చెక్ చేసుకున్నాం అనుకో మనం హెల్తీగా ఉండాలి. మరి చెక్ చేసుకున్నాం ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఏం చేయాలి? అప్పుడు స్టార్ట్ చేస్తాం. డాక్టర్ కూర్చోబెట్టుకొని చెప్తాడు, బాబు రోజు వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, స్కిప్పింగ్ చేయాలి. మనం అవన్నీ వదిలేసి స్కిప్ చేస్తాం. SKIP. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఏదైనా ఒక మూవీ చూడాలంటే ఫస్ట్ వచ్చేది అడ్వర్టైజ్మెంట్, స్కిప్ ఇట్ అంటది. స్కిప్ చేస్తాం. స్కిప్ చేయమంటే స్కిప్ చేస్తాం. సో
అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మీరు నవ్వాలి, నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉన్న వాడికి ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడు ఉండవు. నవ్వాలంటే మనం హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే బ్రెయిన్ సపోర్ట్ చేయాలి. బ్రెయిన్ సపోర్ట్ చేయాలంటే మీరు పని చేయాలి. పని చేయాలంటే మనం హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తినాలంటే మన ఉన్న ఎవరు తిట్టుకోకూడదు. మనం తినే ప్రతి ముద్ద మనదే అయి ఉండాలి. ఆ తిన్నప్పుడు అరగాలి. వేరే వాడు తిట్టుకోవాలంటే మనకు ఖచ్చితంగా మోషన్స్ అవుతాయి. ఆ తిట్టుకోవడం ఎలా తిట్టుకుంటాడో తెలుసా? మీరు ఒక్కసారి అలాంటి మాటలు మీ కొలీగ్లు వేరే వాళ్ళు ఎవరైనా తిట్టేటప్పుడు విని ఉంటే రికార్డ్ చేసుకొని ఆ పేరు మధ్యలో మీ పేరు పెట్టుకొని ఒకసారి విని చూడండి. అలా తిట్టుకుంటారు. ఆ తిట్టుకున్న తిట్లు ఎక్కడికి పోవు సార్. సొసైటీలో దేవుడు దయ్యము లేవంటారు, ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే పాజిటివ్ వైబ్రేషన్ ఈజ్ ఎ గాడ్, నెగిటివ్ వైబ్రేషన్ ఈజ్ ఎ డెవిల్. నెగిటివ్ వైబ్రేషన్. ఇప్పుడు సడన్గా మీ డిపిఓ గారు ఎవరన్నా ఒకరిని లేపి పలాని జయమ్మ, పలాని సురేష్ సూపర్ వర్కర్స్ అన్నారు అనుకోండి, అప్పుడే వాళ్ళలో చలపతి సూపర్ వర్కర్ అండి అది చాలా మంది. అందుకే రైల్వే ఇలాంటి సీక్రెట్ ఒకటి కనుక్కొని రైల్వే అవార్డ్స్ పెడతారు. ఆ రైల్వే అవార్డ్స్లో మన డిపిఓ గారు మీ పేరు అనౌన్స్ చేసినప్పుడు నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ నాగరాజ్ టు ద డాస్ అని అన్నప్పుడు అలా ఇలా నడుచుకుంటూ వెళ్ళి అలా స్టెప్స్ పైకి ఎక్కి ఆ స్టేజ్కి ఎక్కి ఆ సర్టిఫికేట్ తీసుకొని డిఆర్ఎంతో ఆ 500 రూపీస్ 1000 రూపీస్ క్యాష్ ఇస్తారు. ఆ ఫోటో స్టిల్ ఇచ్చి కిందికి రాగానే ఇక్కడ ఎక్కి ఆడ దిగి ఆ మధ్య స్పేస్లో ఒక ఎనర్జీ ఉంటుంది చూసారు. అండ్ ఆర్ యూ ఎక్స్పీరియన్స్ దట్? సూపర్ ఎక్స్పీరియన్స్ సార్. ఆ టైంలో మన బాడీలో ఒక కెమికల్ ఉంటుంది సార్. ఆ కెమికల్ పేరే సెరటోనిన్. కార్టిజాల్ ఎక్కువైందంటే పోతాం సార్. మన సీనియర్ డిపిఓ గారే ఇక్కడ ఎవరన్నా ఒక తప్పు చేశారు, ఒక ఎంప్లాయీ ఎలా బుద్ధిందనే కొంచెమన్నా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్న వెంటనే చేతులు ఆబ్వియస్లీ వెనకలికి వెళ్ళిపోతాయి, నెక్ బెండ్ అయిపోతుంది, కళ్ళు ఇలా ఊతపడతాయి, చెవులు 2 బ్లాంక్ అయిపోతాయి, బ్రెయిన్ అంతా కుంజించిపోతుంది, హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది. దానికి కారణము ఆ బ్లడ్ లేకి వెంటనే కార్టిజాల్ రిలీజ్ చేసేస్తుంది. రిలీజ్ చేయగానే మొత్తం బాడీ అంతా యాంగ్జైటీ, వెంటనే స్వెట్టింగ్, అనాలోచితంగా వచ్చేస్తాయి అన్నీ. అప్పుడు బయటికి పోయి ఆ డోర్ అవతల ఏమేం మాట్లాడతాడో ఏం చేస్తాడో, పొరపాటు ఆ టైంలో వాళ్ళ వైఫ్ ఏమంటే టమోటాలు అయిపోయి తీసుకురండి అనిందంటే ఈ కోపం అంతా ఆ పక్క అవుట్. కార్టిజాల్ ఇట్స్ ఎ డేంజరస్ కెమికల్. సో వెరీ 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 డేంజరస్ కెమికల్. దాన్ని అలో చేయకండి. ఇప్పుడు సడన్గా లేపి ఒక పర్సన్ లోపలికి వచ్చాడు, అప్పుడే మీటింగ్ బాగా సీరియస్గా తిరుగుతూ ఉంది. సురేష్ అనే ఎంప్లాయీ వచ్చాడు లోపలికి, సీనియర్ డిపిఓ గారు అలాంగ్ విత్ డిఆర్ఎం గారు కూర్చొని ఆ సురేష్ నీ గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడే, అబ్బా నువ్వు సూపర్ అబ్బా, ఎక్సలెంట్ అబ్బా, నువ్వు అసలు వండర్ఫుల్, నీ గురించి పర్ఫార్మెన్స్ అదిరిపోయినదంటే అయిపోయింది. ఇక ఆ మూమెంట్లో బయటికి వెళ్ళిన తర్వాత పొరపాటున వైఫ్ ఫోన్ చేసి ఏమంటే సాయంత్రం శారీ వస్తామంటే ఆ రోజు పట్టు చీర శాంక్షన్. Exactly. So that is the power of serotonin. That is the power of cortisol. ఇంకా డిసైడ్ అయిపోండి మీరు, మీ లైఫ్లో కార్టిజాల్ కావాలా సెరోటోనిన్ కావాలా. అందుకే దీన్ని బేస్ చేసుకుని హైదరాబాద్లో ఒక పెద్ద టెక్నిక్ వచ్చింది. అక్కడే కాదు గుంతకలు కూడా వచ్చేసింది. దాన్ని లాఫింగ్ క్లబ్. మన మునిస్వామి గారు యోగా స్టార్ట్ చేశారు, ఇంకా లాఫింగ్ క్లబ్ ఎవరు స్టార్ట్ చేయలేదు. గొంతకల్లో మన గ్రౌండ్లో కొద్దిమంది నవ్వుతున్నారు, కొద్ది రోజులు చూశారు, వాళ్ళు చూసి పక్క వాళ్ళు ఇంతగా చూస్తామంటే ఆపేశారు. లాఫింగ్ క్లబ్ ఊరికి రౌండ్ నిలబడుకుంటారు, జోకే మీరు ఆ నవ్వుతో కార్టిజాల్ రాదు, సెరోటోనిన్ రాదు, ఏమీ రాదు, ఉండేవి కూడా పోతాయి. నవ్వు ఎప్పుడైనా మంచి జోక్ వేస్తే వస్తుంది. వీకెండ్లో మూవీకి పోయి టూర్లోకి వెళ్ళి సెరోటోనిన్ కోసం, సెరోటోనిన్ దానికోసమే మనం టూర్లోకి వెళ్తాం, దానికోసమే సినిమాకి వెళ్తాం. కానీ కార్టిజాల్ ఇట్స్ వెరీ డేంజరస్. సో అస్సలు వర్రీస్ అనేవి లైఫ్లో ఉండద్దు సార్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇది ఎలా ఉంటుందంటే ఈ రెంటికి మధ్యలో, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్కి మధ్యలో ఒకటి వస్తుంది, ఈ జీవో అని, ఈగో. ఇది చాలా డేంజరస్ సార్. ఈగో అస్సలు
మన హెల్త్కి కూడా మంచిది కాదు. ఇది కూడా కార్టిజాల్ని చాలా పెట్టేస్తుంది. ఆడికి నేను చెప్పేది ఇలా ఫేస్ పెడితే ఫోటో సెల్ఫీ కూడా బాగుండదు. ఫస్ట్ ఒక ఆఫీసర్ కనపడగానే ఫస్ట్ సార్ గుడ్ మార్నింగ్, సార్ నమస్తే అని చెప్పగానే అయిపోయింది, టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ వేరే సెక్షన్కి వెళ్ళాలి. సురేష్ గారు నమస్తే. ఈ దాంట్లో కూడా నీకు ఉందా? సుప్పో పేరు పెట్టి వెనకల గారు పెట్టి నమస్తే అని కొట్టేసామనుకోండి, అయిపోయింది. ఆ రోజుతో మన టాస్క్ అయిపోయింది. ఇది తీసుకో, సార్ చెప్పినాడు చేయాలంట. ఏముందాడా? సర్లే చేస్తా. మళ్ళీ సార్ పిలుస్తాడు, అయ్యా నేను ఫలానా ఆయనతో చెప్పి పంపించినా చేయమని. అంటే నాకు చెప్పలే సార్. మళ్ళీ వచ్చి కాంట్రవర్సీ. నీకు చెప్పినా కదా. ఎప్పుడు చెప్పినావు? అడుగు, పక్కన ఉండదా అడుగు. నేను చెప్పినా కదా. నాకేం తెలుసు మీరు ఎప్పుడు అడిగినారు? నాకేం తెలుసు. కాంట్రవర్సీస్, అన్నెసెసరీ కాంట్రవరీ బికాస్ ఆఫ్ ఈగో. ఈగో అస్సలు ఉండదు సార్. హెల్తీగా ఉండాలంటే ఈగోని అస్సలు క్యారీ చేయదు. మహేష్ గారు, మీరేమన్నా సినిడిపి ఆఫీస్లో ఎప్పుడన్నా వర్క్ చేశారేంటి? ఇంతగా సినిడిపి ఆఫీస్లో అంటే సార్, ఖచ్చితమైన వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే నేను హెచ్ఆర్గా చేశాను సార్. హెచ్ఆర్గా దాదాపు 5 సంవత్సరాలు పనిచేస్తున్నాయి. ఐ గివెన్ ట్రైనింగ్ 1,25,000 పీపుల్. నేను ఎక్కడికి పోయినా ఒక కౌంట్ తీసుకుంటాను. ఇందాక అక్కడ నిలబడినప్పుడు నేను కౌంట్ చేసుకుంటున్నాను అందరినీ, ఎంతమంది వచ్చారని. ఐ విల్ మెయింటైన్ అవర్ రికార్డ్ బికాస్ ఐ వాంట్ బికమ్ 5-star రేటింగ్ ఎంప్లాయీ, 5-star రేటింగ్ పర్సనాలిటీ. నేను నా స్టాటిస్టిక్స్ నేను చెప్పాలి. నా ఏజ్ ఎంత, నేను ఇంతమంది ట్రైనింగ్ ఇచ్చాను, ఇన్ని క్లాసెస్ తీసుకున్నాను, ఇంతమందిని కలిశాను, ఇంతమంది ఆఫీసర్స్తో నేను అప్రిషియేషన్స్ తీసుకున్నాను, ఇన్ని చోట్ల నాకు ఫెలిసిటేషన్ జరిగింది. నేను పోయిన తర్వాత ఈ పేరుని చూశారు, అది మాత్రం చిరస్థాయి నిలబడిపోతుంది. స్టాటిస్టిక్స్, దానికోసం నేను బతుకుతున్నాను సార్. అబ్దుల్ కలాం దగ్గర ఏమున్నాయి సార్ డబ్బులు? విజయ్ మాల్యా దగ్గర ఎన్ని కోట్లు సార్? వాడికి ఏమైనా వాల్యూ ఉందా సార్? గాలి జనార్దన్ రెడ్డి దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి సార్, ఏమైనా వాల్యూ ఉందా సార్? నేను విజీ సిద్ధార్థ ఫ్రమ్ కాఫేడే అప్లైడ్స్ అటెంప్ట్స్ సూసైడ్. ఏం సార్, 3,500 కోట్లు. ఇంకా ఆయన దగ్గర ఒక 5,000 కోట్లు ఉంటాయి. సూసైడ్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ కార్టిజాల్. ఓవర్ ఎక్స్పెక్టేషన్. మనం చనిపోయేటప్పటికి మన స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉండాలి సార్. అట్లీస్ట్ మన వెనకల నా ఎక్స్పెక్టేషన్ ఒక 10,000 మంది అన్నా రావాలి నా వెనకల, నా డెడ్ బాడీ వెనకలని. దట్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎవ్రీబడి విల్ బికమ్ వన్ బ్రాండ్ సార్. నెక్స్ట్, హౌ టు బీ ఏ సక్సెస్ఫుల్ ఎంప్లాయీ. ఇట్స్ కంటిన్యూ బీ ఏ గుడ్ ఇనిషియేటర్. ఎలా ఉండాలంటే ఇనిషియేటర్ చెప్పకపోయినా నువ్వు ఈ పని అని చెప్పకపోయినా కొంతమంది దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాంటి వాడికి సర్టిఫికెట్లు వస్తాయి. ఏమని? వీడి చెంచాగిరి చేస్తున్నాడు రా, ఓవర్ యాక్షన్ చేస్తాడు రా, ఎగిరెగిరి దంచినా అవే నూకలే, నిలబడుకొని దంచినా అవే నూకలే అనే స్టేట్మెంట్స్ వస్తాయి సార్. అలాంటి స్టేట్మెంట్లు పట్టించుకోకుండా బి ఏ ఇనిషియేటర్. ఒక వాచ్మెన్, మా స్కూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పొద్దున్నే 6 గంటలకు వస్తాడు. రాగానే ఫస్ట్ ఆఫీస్ మళ్ళీ పోయి బట్ట తీసుకొని తుడుస్తూ ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా, మనం టెస్టింగ్కి పోయినా పర్లేదు, అదే టైంలో అబ్బాయి తుడుస్తూ ఉంటాడు. ఆ టేబుల్ తుడుస్తాడు, అన్నీ తుడుస్తాడు. ఆ ప్రిన్సిపల్కి తీసుకొచ్చి వాటర్ అక్కడ పెడతాడు. చెప్పాల్సిన అవసరమే లేదు. ఈజ్ ఎ ఇనిషియేటర్. ఎవరేగా నా అబ్బాయిని క్వశ్చన్ చేయరు. సిన్స్ 11 years నుంచి పనిచేస్తున్నాడు. ఇస్ అ ప్యూన్, సూపర్ ఇనిషియేటర్. అది ప్రతి ఒక్క స్థాయిలో ఉంటుంది సార్. ఇనిషియేషన్ అనేది ఒక ప్యూన్ దగ్గరే కాదు. ఇనిషియేషన్ మీరు మీద పడి చేయాలి. బి ఏ ఇనిషియేటర్. ఎందుకంటే వన్ డే పోతాం సార్. ఆ రోజు మీరు ఎంతమంది వచ్చి అరిచినారు లేయలేరు సార్. బీ రెడీ టు వర్క్. రిటైర్మెంట్ మనం తీసుకోవద్దు సార్. చాలామందికి అది గోలు. ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలి, రిటైర్ అయిపోవాలి, ఒక మంచి 8-seater వెహికల్ కొనాలి, అబ్రాడ్ టూర్కి వెళ్ళాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి సార్. ఆ కోరికలు ఓన్లీ ప్యాషన్ మాత్రమే. అవే లైఫ్ అనుకుంటే కష్టం. ఒక్కసారి ఎనీ టూర్ వెళ్ళరండి, బాగా ఎక్కడికి పోదురు అనిపిస్తుంది. అంత అలసిపోతాం.
అది లైఫ్ కాదు సార్. అది రిక్రియేషన్, ఇట్స్ అ ప్యాషన్, ఇట్స్ అ డివోషన్ రిలేటెడ్ టు ఎమోషన్స్. వాటిని మనం కంట్రోల్ చేసుకొని మన లైఫ్ని ఒక గోల్ పెట్టుకోవాలి సార్. ఆ గోలే ఈ వర్క్స్ ఇవన్నీ చించి అవతలు పడేయాలి సార్. అట్లా ఎవరే కానీ మీ దగ్గరికి వచ్చి సార్ ఎన్ని రోజులు తిరుగుతాం, 3 నెలలు తిరుగుతాం, 4 నెలలు 5 నెలలు, ఇలాంటి క్వశ్చన్ వేయకూడదు. బి ఏ కార్పొరేట్ ఎంప్లాయీ. ప్రతి ఒక్కరికి మంచి సాలరీస్, మంచి లైఫ్, మంచి అంబియన్స్, మంచి మేనేజర్, మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి? ఏదో కావాలంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే రైల్వే వీక్ అవార్డ్స్లో ఆ స్టేజ్ మీద నిన్ను ఒక్క నిమిషం కూడా నిలబెట్టరే. ఆ ఒక్క నిమిషంలో నీకు ఎంత ఎనర్జీ వస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చేది 1000 రూపాయలే. ఆ 1000 రూపాయల కోసమో 2000 రూపాయల కోసమో సర్టిఫికేట్ కోసం మనం పోవట్లేదు అక్కడికి. ఆడికి పోయి ఎక్కి దిగేంతలోపు నిలబడుకున్నంతసేపు వచ్చి ఆ బ్రీత్ ఉంది చూసారు, దానికోసం వెళ్తాం. ఏమే కరెక్ట్? ఒక్కసారి మీ ఫోటో పేపర్లో పడిందంటే దాన్ని 100 మందికి చూపిస్తాం. ఎంత బాగుంటుంది. అదే మీ గురించి ప్రతిరోజు ఒక మనిషి అనుకుంటే, ఇక్కడికి వచ్చే ఎంప్లాయ్ అరే పలాని కృష్ణమ్మ, పలాని జయమ్మ సూపర్, పలాని రాజు, పలాని సురేష్ సూపర్ అని అనుకుంటా ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్లో. అల్టిమేట్ ఉంటుంది సార్. ఏదో చెప్పలేని ఆనందం. ఇంటికి వెళ్ళగానే తినే ప్రతి ఒక్క ముద్ద టేస్ట్గా ఉంటుంది సార్. కారం అన్నం తిన్నా కూడా భలే టేస్ట్గా కనిపిస్తుంది. అదే మీరు బాగా అలసిపోయి చికాక్గా మిమ్మల్ని అందరూ తిట్టుకుంటూ మీరు పవిత్రాలో కూర్చొని వెజ్ బిర్యానీ తిన్నా, హైదరాబాద్ రెస్టారెంట్లో కూర్చొని చికెన్ బిర్యానీ తిన్నా అది టేస్ట్గా ఉండదు సార్. అవే కరెక్ట్? షేరింగ్ వర్క్. ఒక లీడర్కి ఒక 5 మెంబర్స్, 10 మెంబర్స్, 6 మెంబర్స్ ఒక టీం ఉంటుంది. షేర్ యువర్ వర్క్. నేను ఇది చేస్తా, ఇది చెయ్యి. ఫైనల్గా ఓవరాల్గా మీ సెక్షన్కి మంచి నేమ్, ఫలానా సెక్షన్ సూపర్, సెక్షన్ వైజ్ అప్రిషియేషన్స్ ఇలాంటివి వస్తాయి. మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈరోజు వాడికి పని చేశాను. సో షేరింగ్ అప్. క్యారీ పాజిటివ్ యాటిట్యూడ్. సార్ యాటిట్యూడ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక అధికారి ముందు ఇలా ఇలా ఉంటుంది. ఆయన ఈ స్కాన్ దాటి బయటికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి చేతులు. దట్ ఈస్ కాల్డ్ టోటల్లీ నెగిటివ్ యాటిట్యూడ్. రెస్పెక్ట్ అనేది ఒక ప్రోగ్రాంలో జ్యోతి వెలిగించేటప్పుడు మాత్రమే ఇలా నిలబడుకోవడం కాదు. బాడీ, సోల్, స్లీపింగ్ ఆర్ వేకప్ ఎనీ టైం మీ యాటిట్యూడ్ ఒకటే ఉండాలి. ఫలాని మేడం అంటే ఇలా, ఫలాని సార్ అంటే ఇలా. మదర్ తెరీసా మీరు ఎప్పుడు ఏ టైంలో పోయినా ఆమె ఏ రోజు ఈ టైంలో వచ్చినా పండుకొని రా మీరు అని ఏ రోజు అనలేదా? నువ్వు వామిటింగ్ చేసుకుని చేయి అడ్డం పెట్టింది, వండి పెట్టింది, కొట్లాడి మరీ ఫుడ్ పెట్టింది. అందుకే ఆమె నోబెల్ ప్రైజ్ వచ్చింది. ప్రపంచమంతా బతికున్న దేవతలాగా చూసింది. సార్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది ఎంత డేంజర్ అంటే, మీరు టైటానిక్ తెలుసు కదా, టైటానిక్ పడిపోయింది జస్ట్ ఒక ఐస్ బర్గ్ నుంచి. కానీ చిన్న ఐస్ బర్గ్ కాదు అది. పైకి చిన్న కనిపించింది, లోపల చాలా పెద్దగా ఉంది. ఆ పెద్దగా ఉన్నది కింద తగిలింది, పడిపోయింది. అంటే మనిషి బయటికి కనిపించే మనిషి వేరు, లోపల ఉన్న మనిషి వేరు. దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. అలాంటి వాటితో సవాసం కూడా డేంజర్. కార్టిజాల్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ప్యారలైజ్ అయిపోతాం, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. సో ప్లీజ్ డోంట్ బీ ఏ నెగిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. థింక్ క్రియేటివ్ అండ్ సింప్లిఫై యువర్ టాస్క్. క్రియేటివ్గా ఆలోచించండి. ఇక్కడ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ప్రతిదానికి మనము ఇన్సైడ్ ఉంటాం. ఇక్కడే సొల్యూషన్ అని. సింపుల్ సొల్యూషన్స్ కొన్ని ఉంటాయి. ఆ సొల్యూషన్స్ని, టెక్నిక్ని చాలామంది అప్డేట్ కాకుండా అలాగే ఉంటారు. చాలామంది అప్డేట్ కారు. కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోవాలనే చొరవ చూపరు. బట్ దే ఆపరేట్ అమెజాన్, దే ఆర్డర్. దానికోసం ఎక్కడైనా వెతుకుతారు. ఎక్కడ శారీ దొరుకుతుందో తెలుసు, వెతికి ఆర్డర్ చేస్తాం. ఎక్కడ టీవీ అమ్ముతారో, ఎక్కడ మంచి మొబైల్ అమ్ముతారో మనకు తెలుసు. వెతికి అప్లై చేస్తాం. Regarding this thinking out of the box, I would like to quote an example. Yes, sir. None other than our senior deputy himself. Yes, sir. Because arranging settlement dues and giving CG appointments, ఎవరైనా బయట చెప్తే వాళ్ళు అసలు nobody is believing that we have done it. So it could have been possible only because of thinking out of the box.
we'll think that it is rule. We have to get the death certificate, we have to get the documents, we have to call for the family, they have to give their consent. That is the conventional way of doing. But thinking out of the box, sir has also done because of some motivation. That motivation has come from the highest authority, that is DRM. Isn't it, sir? So I request all of you to think out of the box, and then only we can achieve great things. Isn't it? Superb, sir. Think out of the box. Ordinary persons will think ordinary. Extraordinary persons will do extraordinary work. Isn't it? Maybe not extraordinary persons. Everybody is a normal person. As Mahesh was telling, think out of the box means, now all senior DPOs are asking how you are done. మహేష్ గారు మేము ఏం చేసామంటే ఎవరైనా చనిపోతే నార్మల్గా కంపాషనెట్ గ్రౌండ్స్ అపాయింట్మెంట్ ఒక 2 months 3 months వాళ్ళు తిరిగి వీళ్ళు తిరిగి ఇట్లా జరుగుతుండేది. మా టీం వర్క్తో యాజ్ యూ సెడ్ అవన్నీ చూస్తుంటే నాకు ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ మా టీం మా హెచ్ఆర్ టీం ఇట్లాగే ఉంది. వీఆర్ ఆల్ నవేడేస్ వీఆర్ డూయింగ్ గుడ్ ఇనిషియేటివ్స్. అవర్ పీపుల్ ఆర్ రెడీ టు వర్క్. నవేడేస్ దే ఆర్ షేరింగ్ వర్క్, carrying positive attitude, think creative to simplify your task. Now we have created so many simplifying our tasks. And as you said, to simplify some tasks, we have created some sort of working systems. Think out of the box. And every time it's 6 months, 3 months, 4 months, వాళ్ళు తిరుగుతూ ఫ్యామిలీస్ ఇట్లా అంటున్నప్పుడు then we have done within 24 hours. See, we thought, అంటే మనం కూడా థింక్ చేసాము అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ యాజ్ పర్ ది రూల్స్ మా డిపిఓ గారు అట్లా కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేస్తే వీ గాట్ ఎ సొల్యూషన్. సో వై కాంట్ వీ డూ ఇట్? వీ హావ్ డన్ ఇట్. ఇట్ హ్యాస్ బికమ్ ఏ రియల్లీ వండర్. ఎవ్రీబడి ఈస్ ఆస్కింగ్ హౌ యూ హావ్ డన్. Excellent, sir. Excellent. థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రీసెంట్లీ మన విపి సింగ్ గారు ఆయన వెళ్ళిపోయారు, బట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ హిమ్. ఆయన గుంతకల్ టౌన్ని ఒక కొత్త పెళ్లి కూతురు తయారు చేసి పెట్టారు. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. రిక్రియేషన్ స్పాట్ తయారు చేశారు, ఒక టూరిజం స్పాట్ తయారైపోయింది. అసలు ఆ వైట్ హౌస్ బిల్డింగ్ ఈరోజు ఒక ఫంక్షన్ హాల్ తయారైపోయింది. సో థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆయన అలా వచ్చారు, వెళ్ళారు, మధ్యలో చేసి వెళ్ళారు. సో దట్ ఈస్ గాడ్ ఎవ్రీబడి వాంట్స్. ఆయన్ని గుంటకల్లో గుర్తుపెట్టుకున్నాం, ఇప్పటికి పోస్టర్లు ఉన్నాయి. షూర్ సార్. సార్ ఇంతవరకు వచ్చిన డిఆర్ఎంస్ అందరూ ఓన్లీ డిఆర్ఎం ఆఫీస్ మాత్రమే తెలుసు ఆయన పేర్లు, కానీ విపి సింగ్ గారి పేరు మాత్రము మొత్తం గుంతకల్ టౌన్ అనంతపురం డిస్ట్రిక్ట్ మొత్తానికి గుర్తుండిపోయేలా చేసిపోయారు సార్ ఆయన. అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది బాక్స్. టౌన్ అంతా తెలిసిపోయింది సార్ బాగా. అదే సీజర్ 24 లో బయట చాలా మంది అన్నారు సార్ మన చుట్టూ ఒక వైఫై ఉంటుంది సార్. దీనికి కొంతమందికి పవర్ ఎక్కువ, కొంతమందికి పవర్ తక్కువ, కొంతమంది వీక్గా ఉంటారు. కొంతమంది చూస్తే కొట్టాలనిపిస్తుంది, కొంతమంది చూస్తే ముక్కాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడాలనిపిస్తుంది. మన పరిచయం ఉన్నా లేకపోయినా టెక్నాలజికల్ వేలో చెప్పాలంటే మన చుట్టూ మన కంటికి కనపడదు అది. ఆ పవర్ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, కాకపోతే మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. ఆ ఇగ్నోర్ అందుకే చూడండి, ఇప్పుడు డిఆర్ఎం గారు రాగానే ఆయన మీద గౌరవంతో లేసేవాళ్ళు కొంతమంది, ఆయన పవర్కి లేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆయన షేక్ హ్యాండ్ తీసుకోవాలంటే ఆయన తీసుకునే ఇలా అనుకుంటాం. కొంతమంది అయితే షేక్ హ్యాండ్ తీసుకోవడానికి ఇలా షేక్ పెట్టి ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే ఆ ఫీలే వేరు. అదే డిఆర్ఎంతో ఇలా పట్టుకొని నిలబడితే వేరు. అదే పొజిషన్లో జిఎం వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? ఈయన సెలబ్రిటీ అయిపోతాడు. అంటే పర్సన్ టు పర్సన్ పవర్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ పవర్ అనేది నేను పొజిషన్ పవర్ చెప్పట్లేదు, మన చుట్టూ ఉన్న పవర్. మనం మాట్లాడే మాటకు అంత వాల్యూ ఉండాలి, మన కంటి చూపుకు అంత పవర్ ఉండాలి, మన సిగ్నేచర్కి అంత వాల్యూ ఉండాలి, మనం చేసే ప్రతి టచ్కి ఒక వాల్యూ ఉండాలి. ఈగో అనేది అస్సలు ఉండదు. ఇట్ విల్ కిల్ యూ సార్. ఈగో ఉందంటే కార్టిజాల్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈగో అంటే ఆ పర్సన్ చూస్తే మనకు నచ్చదు. వాడు చూపిరేదా, నేను చూపిరేదా, సేమ్ సార్ చెప్పినట్టు సేమ్ గ్రేడ్ పే, ఏం వాళ్ళు సలహా కొట్టారని. కాకపోతే పొజిషన్ చేంజ్. ఎందుకంటే ఆ పొజిషన్లో పవర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బాధలు ఉంటాయి. ఎంత ప్రాబ్లం వచ్చిందంటే ఆ సీట్లో ఉన్న వాళ్ళే రెస్పాన్సిబుల్. కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్ వితౌట్ ఈగోస్. ఈగో అస్సలు వద్దు సార్, ఇట్ విల్ కిల్ యూ. నో ఆర్డర్ నో ఏమవుతుంది, లెట్ us do. నేను చేస్తున్నా, మీరు చేయండి. ఇది ఒక్కోసారి ఆ పొజిషన్లో ఉన్నప్పుడు హార్ష్గా మాట్లాడడం తప్పదు, సిచ్యువేషన్ డిమాండ్స్. అలాంటప్పుడు దాన్ని మనము ఆర్డర్గా తీసుకోకుండా, సార్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు, కూర్చోబెట్టి మీరంతా నా టీం, మీరంతా నాకు
మీరు ఎవరు తప్పు చేసినా నాకే మాట వస్తుంది. మనందరం ఒక కలిసి అచీవ్మెంట్ చేస్తే ఇలా పట్టుకొని కప్పు పట్టుకొని నిలబడచ్చు. అలా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఒక పెద్ద ఫోటోగ్రాఫ్ తీసుకోవాలని చీర్ఫుల్గా యాహూ అని ఇలా కూర్చొని మంచి ఫోటో తీయించాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి రిలేషన్ మీ మధ్య ఉండాలి. సీనియర్ డిపో సార్ దగ్గరికి వెళ్ళాలంటే భయంతో పోకూడదు, ప్రేమతో పోవాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అలానే ఆయనకి రెస్పాండ్ కావాలి. 1 గంట ఎక్కువ టైం అయినా ఆ గంట నా కోసం కాదు తల్లి, మన కోసం పని చేసుకుంటున్నాము అనే కమిట్మెంట్ అనే ఒక థింకింగ్ లేక మనం వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. సో అండర్స్టాండింగ్. ఇప్పుడు సారు జ్వరం వచ్చింది, సింపుల్గా మనం సిక్లో పెట్టేస్తాం. సిక్లో పెట్టడం వలన మనకు లాభం ఉంటుంది, దాని వెనకాల కొద్దిమందికి నష్టం కూడా ఉంటుంది. మీరు ఉంటారనుకొని చాలామంది ఇళ్లలో నుంచి బయలుదేరి వస్తారు, వేరే వేరే ఊర్ల నుంచి 200-300 కిలోమీటర్ల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. తీరా ఇక్కడికి రాగానే సార్ లేరు. ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి వాడి కావాలని. మీరు ఎందుకు వచ్చారు? కేవలం ఆయన మాత్రమే చేయగలిగే పని అయితే స్కిప్ ఇట్. మీరు కూడా చేయొచ్చు అనుకుంటే డూ ఇట్. వెదర్ స్కిప్ ఇట్ ఆర్ డూ ఇట్, ఆ రెండు చేసేదే టీం వర్క్. అన్అవాయిడబుల్ కండిషన్లో సీనియర్ డిపిఓ గారితో పర్మిషన్ తీసుకొని ఏ పనైనా చేయొచ్చు అనుకుంటున్నా. ఓకే, ఒబే రూల్స్. ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎంత మనకు హైయర్ అథారిటీ క్లోజ్ అనుకున్నా కొన్ని రూల్స్ మనల్ని కొన్ని చోట స్టాప్ చేస్తాయి. వీ హ్యావ్ టు ఒబే ఇట్. వీ హ్యావ్ టు బెండ్ అవర్ హెడ్ టువర్డ్స్ ద రెగ్యులేషన్ రూల్స్. నెక్స్ట్ కోఆర్డినేషన్. ఇంకొక చిన్న స్టోరీ చెప్తానండి. కోఆర్డినేషన్. ఒక ఇంట్లో ఒక అబ్బాయిది బర్త్డే. వాడంటే ఇంట్లో అందరికి ఇష్టం. వాళ్ళ నాన్న ఏమనుకున్నాడు, మా వాడికి మంచి డ్రెస్ తీసుకురావాలనుకున్నాడు. వాళ్ళ అమ్మ కూడా వాడికి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ ఏమనుకునింది, ఇద్దరు ఎంప్లాయీసే, మా వాడికి మంచి డ్రెస్ తీసుకురావాలనుకున్నది. వాళ్ళ అన్న ఒక జాబ్ చేస్తాడు, వాళ్ళ అక్క ఒక జాబ్ చేస్తుంది. వాళ్ళిద్దరు ఏమనుకున్నారు, మా వాడికి మంచి డ్రెస్ తీసుకురావాలనుకున్నారు. అందరూ కలిసి డ్రెస్ తీసుకొచ్చారు. డ్రెస్సులు తీసుకొచ్చారు. 4 డ్రెస్సులు. ఆ రోజు ఈవినింగ్ బర్త్డే, కేక్ లేదు, అందరూ డ్రెస్సులే తీసుకొచ్చినారు. ఇక్కడ కోఆపరేషన్ ఉంది. అందరూ కలిసి వాడి బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నారు. కోఆపరేషన్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరంతా కలిసి పర్సనల్ డిపార్ట్మెంట్ వాల్యూని పెంచాలనుకున్నారు. కానీ అందరూ ఒకటే పనిచేసే బదులు షేరింగ్ ఆఫ్ యువర్ వర్క్, కోఆర్డినేషన్. దట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్. నేను ఇచ్చేస్తా, నువ్వు అది చెయ్యి, నేను ఇది చేసిన తర్వాత నీ దగ్గరికి పంపిస్తా. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ రిసెప్షన్ దగ్గర ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రతి ఒక్క టెస్ట్ ట్యూబ్ మీద ఉంటుంది, ప్రతి ఒక్క ఎండోస్కోపిక్ టేబుల్ మీద ఉంటుంది, ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర ఉంటుంది. బయటికి వచ్చేంతవరకు ఆ నెంబరే. మార్నింగ్ 8 o'clock నువ్వు లోపలికి వెళ్తే ఈవినింగ్ 8 o'clock బయటకు వచ్చేస్తావు విత్ ఆల్ ద రిపోర్ట్స్ అండ్ సొల్యూషన్స్, విత్ మెడిసిన్. వాళ్ళ పద్ధతికి నాకు ఆనందం దగ్గర గంతేయాలనిపించింది, పాదాభివందనం చేయాలనిపించింది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి. ఎక్కడ ఎవరికి పెయిన్ లేదు, అంత క్రౌడ్ ఉన్నా ఎక్కడ జరగాల్సినప్పుడు అక్కడ జరిగిపోతూ ఉంది. దట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్. దట్ ఈస్ వై ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ బికమ్ ద వరల్డ్ మోస్ట్ పాపులర్ హాస్పిటల్. అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ప్రతి ఒక్క దానికి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో కోఆర్డినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మోటివేషన్ మనకు ఈవినింగ్ నుంచి జరుగుతున్నది ఇదే మోటివేషన్ క్లాస్. సెల్ఫ్ మోటివేషన్, టీమ్ మోటివేషన్. I would like to give you a break, so that is why I want to interrupt. So that you can relax for just 2 minutes. Based on this last slides, you can go please once. These order, no ego, no order, no domination, understanding. Based on this, one true story is there. Just for refreshing, I am motivated to tell that story now. A chinna company untadi. It is actually happened in America. They manufacture this deep freezers, big freezers. One manager will be there. While going, what he will do, while coming and while going, there will be a watchman at the entrance of the company. So he'll just wish him, "Arey, good morning, how are you?" And while going also, he'll just say, "Good evening, how are you? How are you doing? How was your day?" So this is the routine he follows every day. So one day what happens, that company will close by 6 o'clock. He gets locked in one of the refrigerators in that particular company. And this man's watchman job is to check everything is in order. Main switch off chesesi, anni ban cheskoni, shutter eskoni vellipoవాలి. So 6 o'clock ఈయన ఏం చేస్తాడు, ఒక రోజు ఏమవుతుందంటే అన్ని బంద్ చేసుకొని వెళ్ళిపోతాడు. 10 minutes అలాగే గడిచిపోతాయి. Now because of the freezing temperature, this hypothermia, whatever it is called,
that sets in and he gets starting dizzy and drowsy. After 12 minutes, that watchman again comes, opens the shutter, and he searches for this man. He searches for this man, and vetkutadu, either padipoyi untadu idanu, or his condition will not be in a good condition. He will take him to the hospital, get medical aid and all. Then he will ask, when he is normalized, he will ask, why did you come? How do you know that I am inside, locked in that fridge? He says, sir, every day you meet me at the time of coming in our office, and while going also you meet me. So that has become my habit. There is a coordination between us. So while going home, I thought that I missed your smile today. You always used to smile and say that I am going, take care of yourself, or some casual talk. So I remembered that, I didn't see this person now. So with that thought, he has come back and he has taken him out of the danger. His life is safe. So with this attitude, we can also make wonders in life. Sure. The right to heart is the same story related to motivation. సో ఒకసారి ఒక మనిషిని విష్ చేస్తే అతను గుర్తుపెట్టుకొని రిటర్న్లో విష్ చేయలేదని ఒక రీజన్తో లోపలికి పోయి సెట్ చేయడం, అతను దొరకడం, కాపాడడం. సో సమ్ టైమ్స్ మనకు అలాగే జరుగుతూ ఉంటాయి. మీరు హెల్ప్ చేసిన, మీరు సహాయం చేసిన ఒక పర్సన్ ఎక్కడో, మీరు నందలూరులో చిక్కుకోవచ్చు, మీ దగ్గర క్యాష్ ఉండకపోవచ్చు, మీ దగ్గర కార్డ్ మర్చిపోయొచ్చు ఉండొచ్చు. అక్కడ ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే, హలో బాస్ నేను ఇట్లా వచ్చాను, నేను క్యాష్ మర్చిపోయచ్చు అంటే పరిగెత్తుకుంటూ వచ్చి మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. సార్ మీరు మళ్ళీ చూద్దాం సార్, లెక్కాచారాలు మళ్ళీ చూద్దామని. సో అలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి కోఆర్డినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్వీన్ ద ఎంప్లాయీస్. అండ్ మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ అండ్ టీమ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకోవాలి సార్? అద్దం ముందర మీరు ఎంతసేపు నిలబడతారో, అది లేడీస్కి అయితే ఓకే, గుడ్, నో ప్రాబ్లం. ఫర్ దేర్ జెంట్స్ కూడా ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అద్దం ముందు నిలబడడానికి. కానీ మనం మేకప్ కోసం మాత్రం కాకుండా అద్దం ముందర మనం నిలబడుకొని యూ షుడ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఎవరు నువ్వు? నీ టాలెంట్ ఏంటి? ఒక్కసారి బ్యాక్ తిరిగి చూసుకుంటే నీ హిస్టరీ ఏంటి? వాట్ ఈజ్ యువర్ టాలెంట్? నీకున్న స్కిల్ సెట్ ఏంటి? బీరువాలో ఉన్న బట్టలు, నగలు తీసేస్తే, ఆ పత్రాలు, ఆస్తులు తీసేస్తే వాట్ యు ఆర్ అని మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటే, ఐఎమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్, ఐఎమ్ ఏ గుడ్ మోటివేటర్, ఐఎమ్ ఏ గుడ్ హెల్పర్, ఐ హ్యావ్ దీస్ మెనీ పీపుల్ రిలేషన్ విత్ మీ. ఇంతమంది నా ఫేస్బుక్ రిలేషన్స్ వస్తాయి, ఫేస్బుక్లో చాలా లైక్స్ వస్తాయి, చాలా ఫాలోవర్స్ ఉంటారు. అవన్నీ కాదు, మన కోసం ఒకరోజు టెస్ట్ చేయండి, సింపుల్గా టెస్ట్ చేయండి. నేను ఏదైనా ఒక సండే రోజు లేకపోతే హాలిడే రోజు మీకు బాగా ఫన్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడికన్నా మీ ఫ్రెండ్ ఎవరన్నా ట్రూ ఫ్రెండా కాదా కనుక్కోవడానికి సడన్గా ఫోన్ చేయండి. అరే నేను ఇక్కడ యాక్సిడెంట్ అయి పడిపోయినాను, అర్జెంట్ అని చెప్తే ఎంతమంది వస్తారో టెస్ట్ చేయండి. మీరు ఆ లొకేషన్లో ఉండండి, నాకు ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే ఎంతమంది ఏ టైప్లో రియాక్ట్ అవుతారో చూడండి. అది మనం టెస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ మోటివేషన్. ఇంకోటి, మనము డివోషనల్ సాంగ్స్ కావచ్చు, ఇన్స్పిరేషనల్ స్పీచెస్ కావచ్చు, మనకు గూగుల్లో చాలా దొరుకుతాయి, యూట్యూబ్లో బాగా చాలా దొరుకుతాయి. అలాంటి స్పీచెస్ వినడం వల్ల చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకోటి, చాలామంది అప్డేట్ యువర్ నాలెడ్జ్ అంటూ ఉంటాం. అప్డేట్ యువర్ నాలెడ్జ్ ఎలా అప్డేట్ చేసుకోవాలంటే, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం. అది నేర్చుకోవడం వల్ల రైల్వే వాళ్ళకి ఏంటి ఉపయోగం అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు హలో అంటారు, హలో, హాయ్, రొటీన్ కొన్ని సంవత్సరాల నుంచి విని 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 బోర్ కొట్టేసింది హలో 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 అని. దానికి ఓలా అంటారు, ఓలా. ఆ ఓలానే మనకు హైదరాబాద్లో, బెంగళూరులో ఓలా, ఓఎల్ఏ ఓలా. ఆ ఓలా అంటే హలో అని అర్థం. ఆ బ్రాండ్ని తీసుకొచ్చేవాడు ఓలా చేసుకున్నాడు. ఇలా ప్రతి ఒక్క కంపెనీ పెట్టుకున్న పేరుకి దానికి ఒక పెద్ద మీనింగే ఉంటుంది. అలాంటి మనం నేర్చుకోవాలి, ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇంకోటి, ఎడమ చేత్తో రాయడం నేర్చుకోవాలి. కొత్తగా ఉంటుంది లైఫ్. ట్రై చేసి చూడండి. కొంచెం బ్యాక్కి నడవడం నేర్చుకోండి. అందరూ ఫ్రంట్కి వాకింగ్ చేస్తూ ఉంటారు, రైల్వే గ్రౌండ్లో పోతే ఏం అడ్డం ఉండదు. అట్లా వెనక్కి నడిచి చూడండి ఒకసారి. ఇట్ విల్ గివ్ సమ్ సెరోటోనిన్. అలా చేసినప్పుడు సెరోటోనిన్. సో ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు మన బాడీలో సెరోటోనిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ యాక్టివిటీస్. కొంతమంది షటిల్ ఆడుతూ ఉంటారు. ట్రై వన్స్, లెఫ్ట్ హ్యాండ్తో షటిల్ ఆడడానికి ట్రై చేయండి. మీరు నడుస్తూ ఉంటారు, నడిచే బదులు ఇలా జాగింగ్ చేసుకుంటూ నడవండి రైల్వే గ్రౌండ్లో, రోడ్ల మీద కాదు. ఇలా చేసినప్పుడు మన బాడీలో సెరోటోనిన్, కొత్తగా ఏం చేస్తామో
అప్పుడు మన బాడీలో సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. అందుకే చూడండి, మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు మనం కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటాము, మంచి స్ప్రే పూలు పెట్టుకుంటాము. ఆ ఎన్వైరన్మెంట్లో డిఫరెంట్ డియోడ్రెంట్లు, స్ప్రేలు, అత్తర్లు వేసుకొచ్చి ఉంటారు. ఆ అట్మాస్ఫియర్లో మనకు తెలియకుండా మనం నవ్వుతూ ఉంటాం, ఇట్లా అందరిని పలకరిస్తూ ఉంటాం. సీరియస్ అయితే ఎవరు ఉండరు. అక్కడ కూడా ఇట్లా ఉన్నారంటే కొంచెం ఆలోచించాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనకు తెలియకుండానే మనము చీర్ఫుల్గా ఉంటాం. ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్లో కొంతమంది లాస్ట్లో కూర్చొని 2 చేతులు ఈ చైర్ మీద ఒకటి, ఈ చైర్ మీద వేసుకొని జాగ్రత్త ఇట్లా అనుకుంటే ఇట్స్ సైన్ టు గో టు హాస్పిటల్. అంటే వాళ్ళకి LDL టెస్ట్ చేయాలి, HDL టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. ప్లీజ్ దీన్ని ఫన్నీగా తీసుకోకండి. అలా కూర్చుంటున్నారంటే వాళ్ళ బాడీ ఫ్యాటిక్ కండిషన్లోకి వెళ్ళిపోయిందని అర్థం. అలాంటి కండిషన్లోకి వెళ్ళకూడదు బాడీ. ఇప్పుడు కొంతమంది చూడండి, రైల్వే ఎంప్లాయీస్ మొన్న VP సింగ్ గారిని ఊరేగింపు చేసేటప్పుడు వాళ్ళ వయసు భేదం లేకుండా, వాళ్ళ పొజిషన్ సంబంధం లేకుండా రోడ్ల మీద డ్యాన్స్ చేసేసారు. సూపర్. అలాంటి వాళ్ళకి సెరోటోనిన్ లెవెల్స్ పెరిగిపోతాయి, హ్యాపీగా ఉంటారు. అందుకే హ్యాపీగా ఉండేవాడు కలకాలం బతుకుతాడు అంటే కారణం ఇదే. దీనికి వెనకల అప్పట్లో మన పెద్దోళ్ళకు ఈ కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ తెలియవు, ఈ టెక్నాలజీ తెలియదు, ఈ లిపిడ్ ప్రొఫైల్ ఉంటుందని తెలియదు. అందుకు అరే నవ్వుతా బతుకురా, కొంతకాలం ఎక్కువ బతుకుతావు అంటారు. కారణం ఏంటంటే సెరటోనిన్. నవ్వుతున్నావా సెరటోనిన్, ఏడుస్తున్నావా కార్టిజాల్. అందుకే మనం ఏడ్చినప్పుడు తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి వచ్చినట్టు అర్థం ఏంటంటే కార్టిజాల్ బాడీలోకి వచ్చిందని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టీమ్ మోటివేషన్. ఎలా ఉండాలంటే టీమ్ మోటివేషన్, ద లీడర్ షుడ్ హ్యావ్ ఎ లీడర్షిప్ క్వాలిటీ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవరీ టీమ్ మెంబర్. ఈరోజు పొద్దున్నే మీరు ఆఫీస్కి వచ్చారంటే చక్కగా ఆఫీస్ క్యాబిన్ లేకపోకుండా హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, ఏమా తిన్నారా, టిఫిన్ అయిందా, ఇలా అడిగి వెళ్ళే బాస్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏ ఎంప్లాయీ యాంటీ కాదు. ఎవ్వరు వాళ్ళ గురించి బ్యాక్ స్టాబింగ్ చేయరు, క్రాస్ టాకింగ్ చేయరు. ఇలాంటివి చేయకుండా ఉండాలంటే ద లీడర్ షుడ్ హ్యావ్ ఆల్వేస్ ర్యాపో విత్ ద టీమ్ మెంబర్స్. హాయ్ గైస్, మీరేం వాళ్ళ దగ్గర క్లోజ్గా కావాల్సిన అవసరం లేదు. మీ డిగ్నిటీ మీరు మెయింటైన్ చేసుకుంటేనే యూఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ టుడే, హే యూఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్, మీ డ్రెస్ చాలా బాగుంది. ఇలా అంటే కొంచెం సర్దుకొని కొంచెం వాళ్ళకు కూడా సెరోటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. అదే ప్రతిసారి ఫోటో పిలిచి నువ్వు బాగున్నావు, నీ డ్రెస్ బాగుంది అన్నావు అనుకో, కార్టిజాల్ పెరుగుతుంది. ఏంట్రా పర్లేదా, ఎప్పుడు నడువు ఇది బాగుంది అది బాగుంది అని ఎప్పుడో ఒకసారి అట్లీస్ట్ 2 days once, 3 days once, వీక్లీ వన్స్ అలా చూసి హే బాస్ మీరు సార్ భలే ఉంటారు, ఆ గడ్డంలో చాలా అందంగా ఉంటారు, చాలా స్ట్రైట్గా నడుస్తారు ఆయన ఎప్పుడు, బికాస్ ఆఫ్ ఐ లవ్ యూ. నేను చాలాసార్లు మేము లోన్లో చూసాను, ఆ బుల్లెట్ ద వే యూ రైడ్ నేను మీరు పోయేటప్పుడు కూడా ఇలా చూస్తాను, బికాస్ ఐ లైక్ యూ వెరీ మచ్. ద వే మీకు బాల్ హెడ్ ఉన్నప్పటికీ వారు లుకింగ్ వెరీ ఎస్, యు ఆర్ వెరీ ఎస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా గుడ్. ఆ స్మైల్ కావచ్చు, ద వే ఈ సిట్, ద వే ఈ వాక్. మన డిపిఓ గారు నిలువెత్తు విగ్రహం, సూపర్ పర్సనాలిటీ, హ్యాండ్సమ్ చెరిష్మాటిక్ పర్సనాలిటీ, ఆ వాయిస్. నేను ఒకరోజు వచ్చి మీరు రైల్వే అవార్డ్ ఫంక్షన్లో నా వాయిస్ రికార్డ్ ఆన్ చేసి మీ ఎంటైర్ ఫంక్షన్ని రికార్డ్ చేసుకున్నా. మీ వాయిస్ నాకు బాగా నచ్చి, ద వే యూ స్టార్ట్, గుడ్ మార్నింగ్ మై డియర్స్, టుడే we are here, the way you deliver the pitch, the dialogues really awesome. ఇలా కాంప్లిమెంట్ ఇస్తూ వెళ్తూ ఉంటే ఆ మాట్లాడిన కొద్దిసేపు ఆ పర్సన్కి బాడీలో సెరోటోనిన్ పెరుగుతుంది. Am I correct? So this is called self motivation and team motivation. మనల్ని ఎవ్వరూ అప్రిషియేట్ చేయనప్పుడు మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. మనం రంగు వేసేది మన కోసమే, మనం మీసం తిప్పేది మన కోసమే, మనం డ్రెస్ వేసేది మన కోసమే. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్. మంచి డ్రెస్లు వేయండి, డిగ్నిటీగా ఉంటుంది, రాయల్టీగా ఉంటుంది. ఇంకో చూడండి, మీరు లూజ్ డ్రెస్ వేసుకున్నారు అనుకో, కాన్ఫిడెన్స్ ఉండదు. అందుకే చాలా మంది ఫిట్ డ్రెస్సెస్ బాగా లైక్ చేస్తారు. ఆ వాకింగ్ స్టైల్, ఆ షూ కూడా చాలా మంది ఫ్రీక్వెంట్గా ఎప్పుడు కొత్త ఎప్పుడు కొంటూ ఉంటారు. కాదు, కొత్తవి కాదు, అవి కొత్తవి కొన్నప్పుడు టైట్గా ఉంటాయి, బాగా కాళ్ళకి పట్టి ఉంచుతాయి. అలాంటప్పుడు ఆ వాకింగ్ స్టైలే మారిపోతుంది, ఆ స్టైలే మారిపోతుంది. అదే లూజ్ ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి, మామూలుగా ఉంటుంది, ఇట్లా నడుస్తూ ఉంటాయి, లోపల ఏడో కాళ్ళు ఊగుతూ ఉంటాయి, పైన ప్యాంట్ ఊగుతూ ఉంటుంది. సో డ్రెస్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్, డ్రెస్ విల్ గివ్ యూ మోటివేషన్, డ్రెస్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. ఇప్పుడు లేడీస్ కూడా చూడండి, నార్మల్ శారీ కట్టుకుని ఒక రకంగా ఉంటారు, పట్టు చీర కట్టుకుని ఇంకో రకంగా ఉంటారు. ఆ ఫీల్ వేరే ఉంటుంది.
సో టీమ్ మోటివేషన్. గోల్డ్, ఎస్. సార్, ఐ హోప్ సైలెంట్ సైకాలజిస్ట్. sir, what sorry, what is the time now? 7 o'clock. Am I boring you? Shall I continue? No problem. Thank you. So, achieving targets and methods. ఇప్పుడు మాటలు చెప్పడం చాలా సులభం. ఎలా దాన్ని అచీవ్ చేయాల్సింది ఎలా చేయాలంటే సింపుల్ సార్. అప్డేట్ సార్. వయస్సు శరీరానికి, మనసుకు కాదు. టెక్నాలజీస్ నేర్చుకోవాలి. మన మొబైల్ పోయింది, నేను ఆ మొబైల్ పోయింది వా ఎట్లా వా అనుకోకుండా యూట్యూబ్లోకి వెళ్తే మొబైల్ పోతే దాన్ని ఎలా ట్రాక్ చేయొచ్చు, టెక్నాలజీ ఉంది. మీరు మెసేజ్ డిలీట్ అయిపోయింది, దాన్ని ఎలా రిట్రైవ్ చేసుకోవాలి, దెర్ ఇస్ ఎ టెక్నాలజీ. ప్రతి ఒక్కటి టెక్నాలజీ ఉంది. పాటలు వీడియోలు చూసి ఆనందపడే బదులు దానికి ఒక టైం పెట్టుకోండి. నేను ఈరోజు పాటలు చూడాలి, ఈరోజు వీడియోలు చూడాలి, ఈ టైంలో మాత్రమే నేను మ్యూజిక్ వినాలి అని. ఆల్ ద టైమ్ అప్డేట్ యువర్ నాలెడ్జ్. టెక్నాలజికల్ అప్డేట్స్, సైకలాజికల్ అప్డేట్స్, హెల్తీ అప్డేట్స్, హెల్త్ సంబంధించిన అప్డేట్స్, మీ రైల్వే సంబంధించిన అప్డేట్స్, వొకాబులరీ అప్డేట్స్. ఈ వొకాబులరీ నేను వాడితే ఎంత బాగుంటుంది నా ఇచ్చే లెటర్లో అని ఇలాంటి అప్డేట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ అప్డేట్, అదర్వైజ్ యూ విల్ బి అవుట్డేట్. అంటే ఇది ఏజ్ 45 ఉంటుంది, అద్దాలు ఇలా సర్దుకుంటూ ఏదో కొత్త మొబైల్ వచ్చిందంట, ఇప్పుడు బాగుంటుందా ఊరికి ఫోన్ ఎత్తి అలో అనేదానికి ఎందుకు 15,000 మా వాడు చెప్తే ఇన్లే మా కొడుకు, నాయన 50,000 పెట్టి మొబైల్ కొనిచ్చా, అలో అనేదానికి 50,000 పెట్టించినాడు. అవుట్డేటెడ్. బైక్లో కొంతమంది పోతూ ఉంటారు, మంచి బైక్. కొంతమంది రాయల్ ఎన్ఫీల్డ్, మన గుంతకల్లో చాలా అయిపోయాయి రాయల్ ఎన్ఫీల్డ్. కొంతమంది రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతా అంటే మనకు కోపం వస్తూ ఉంటుంది. మూతిట్లు పెట్టుకొని లూజ్ ప్యాంట్లు వేసుకొని యంగర్సే ఇలా పోతూ ఉంటారు. బండికి తగ్గట్టు మనం అప్డేట్ కావాలి, సొసైటీకి తగ్గట్టు అప్డేట్ కావాలి, సిచ్యువేషన్ తగ్గట్టు అప్డేట్ కావాలి. ఇఫ్ యూ వాంట్ అప్డేట్, బి ఏ స్మార్ట్ ఎంప్లాయీ. ఇవన్నీ అప్డేట్ చేసుకుంటే మనము స్మార్ట్ ఫోన్ వాడుతున్నాము, స్మార్ట్ టీవీ వాడుతున్నాము, స్మార్ట్ రిఫ్రిజిరేటర్ వాడుతున్నాం, స్మార్ట్ ఓవెన్స్ వాడుతున్నాం, స్మార్ట్ ఎయిర్ కూలర్స్ వచ్చినాయి. జస్ట్ టచ్. సింఫోనీలో కూలర్ వచ్చింది, నువ్వు దగ్గర టచ్ చేసే చాలు రన్ అయిపోతుంది. దానికి మాన్యువల్ తిప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ లైఫ్ ఈస్ బికమింగ్ స్మార్ట్ ఎక్సెప్ట్ వి. ఆ స్మార్ట్ ఫోన్లకి గ్యాడ్జెట్లకి మనం రేటింగ్ ఇచ్చుకుంటున్నాం, ఎక్సెప్ట్ వి. మనము రేటింగ్ ఇచ్చుకోవాలి, మనము స్మార్ట్ కావాలి. స్మార్ట్ కావాలంటే ఏం చేయాలంటే స్పెసిఫిక్, స్మార్ట్ రూల్గా ఉండాలి. ఆ స్మార్ట్ రూల్ని ఫాలో కావాలి. ఎస్ మీన్స్ స్పెసిఫిక్. మనం ఏం చేయాలి, మనకేం కావాలి, స్పెసిఫిక్. మెషరబుల్, మనం ఏం పని చేస్తున్నా దానికి ఒక లెక్క ఉండాలి. నాకు థిక్ ఉంది, దానికి ప్రతి ఒక్కదానికి లెక్క ఉంది అని ప్రతి ఒక్కదానికి ఒక మెజరబుల్ అయి ఉండాలి. నెక్స్ట్ అచీవబుల్. మీరు టార్గెట్ పెట్టుకోవద్దు, ఈ రోజుల్లో ఇన్ని రోజుల్లో నేను మెజర్మెంట్ అయితే ఇన్ని రోజుల్లో నేను అచీవ్ కావాలి. రిలవెంట్, మీకు సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన వేరేది ఏదైనా కావచ్చు. రిలవెంట్ సబ్జెక్ట్ అయి ఉండాలి. టైం బాండ్, మీరు చేసే ఏ పనైనా టైం బాండ్తో చేయాలి. ఇలా చేసి చూడండి. లైక్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ మీ దగ్గరికి ఒక ట్రాక్ మ్యాన్ వచ్చి మేడం వాణి మేడం అంటే నీకు కొంచెం బుద్ధి ఉందా, ఆడో తిట్టమాట తెలియదు నీకు, వేసినా అన్నీ తెలిసి ఉంటే ఆయన ట్రాక్ మ్యాన్ ఎందుకు ఎత్తాడు? ఈ కంప్లైంట్స్ చాలా వస్తూ ఉంటాయి. ఐ కరెక్ట్ మేడం? మేడం, లేడీస్కి, ఎక్స్క్లూజివ్ లేడీస్కి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. అంటే నా ఏజ్ చిన్నదే కావచ్చు. బయటికి హెల్దీ సార్. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా జనరలైజేషన్, ఎవరిని పాయింట్అవుట్ చేసేదే కాదు. ఇది లేడీస్ మాత్రమే. ఇప్పుడు జెంట్స్కి కూడా ఒకరు మన దగ్గరకు వచ్చి మాట్లాడే విధానం వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు. ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ వాళ్ళకు ఆ పర్టికులర్ ఏరియాలో అవేర్నెస్ ఉండకపోవచ్చు. చేసి ఎలా ఉండాలి, హ్యూమన్ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి చెప్పాలి, చెప్పించి మార్చుకోవాలి. ఇక్కడ మీ దగ్గరికి వచ్చేటప్పుడు యు ఆర్ ద సొల్యూషన్ గివర్. మీరు ఇవ్వడానికి కూర్చున్నారు. మీ దగ్గరికి కస్టమర్ వస్తాడు, ఆ కస్టమరు ఎలా మాట్లాడుతారో తెలియదు. దాన్ని కాంట్రవర్సీ చేసుకోకుండా బుద్ధి ఉందా అవన్నీ వద్దు, వచ్చిన పని ఏంటి అయిపోయింది, వాళ్ళతో అలాగే డీల్ చేసుకోవాలి. సో అకార్డింగ్ టు సిచ్యువేషన్, ఎక్స్క్లూజివ్ లేడీస్, సో డోంట్ టేక్ ఇట్ యాజ్ కన్సిడరేషన్.
మీరు వాళ్ళను అర్థం చేసుకోండి. వాళ్ళకు రాదు, మాట్లాడడం రాదు, అలాంటి వాళ్ళతో మనం మ్యాక్సిమం సైలెంట్. దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఫైట్ ఆర్ ఫ్లైట్. చేతులైతే కొట్లాడండి, లేదా సైలెంట్ అయిపోండి, ఎగిరిపోండి, సైలెంట్ అయిపోండి, అంతే. కాంట్రవర్సీ చేసుకుంటే వేస్ట్. సో స్మార్ట్ ఎంప్లాయీగా ఉండాలనుకుంటే ప్రతిదీ లెక్కలు ఇట్లా చేతుల మీద ఉండాలి. పటాపట్ నాకు ఎన్ని ఫైళ్ళు, ప్రతి ఒక్కరికి ఫైల్తోనే పని. ఇప్పుడు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ పేపర్స్తోనే పని. ఏ ఫైల్ ఎన్ని రోజుల దగ్గర నుంచి నా దగ్గర ఉంది, ఎన్ని రోజుల్లో నేను క్లియర్ చేస్తాను. మెయింటైన్ వన్ డైరీ, దట్ ఈస్ యువర్ లైఫ్ అచీవ్మెంట్. మన ఇంట్లో బీరువాలో డైలీ పెరుగుతూ ఉండాలి. అది మీ ఎక్స్పీరియన్స్. సర్వీస్ రికార్డు కాదు, మన ఎక్స్పీరియన్స్. మనం ఇచ్చిన సర్వీస్ రికార్డ్ అనేది ఓన్లీ నెంబర్స్. ఇన్ని రోజులు పనిచేసావు, ఇన్ని రోజులు లీవ్లు పెట్టావు, దట్ ఈస్ సర్వీస్ రికార్డ్. మన సర్వీస్ రికార్డ్ అంటే ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఇంతమందికి హెల్ప్ చేసావు, ఇన్ని సర్వీసులు ఇచ్చావు. మెయింటైన్ వన్ రికార్డ్, దట్ ఈస్ ద రియల్ సర్వీస్ రికార్డ్. ఎండ్ ఆఫ్ ద డే వచ్చి మనము అరియర్స్ అన్ని ఇంత రావాలి, ఇంత రావాలి, సెటిల్మెంట్ ఇంత రావాలి చెప్పు. దట్ ఈస్ నాట్ ఎ సర్వీస్ రికార్డ్, మై డియర్స్. సో బీ ఎ స్మార్ట్ ఎంప్లాయ్. స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్గా ఉండాలంటే హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే ఆల్వేస్ సెరోటోనిన్ మన బాడీలో ఉండాలి. సెరోటోనిన్ బాడీలో ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే ఎప్పుడు హ్యాపీగా పనిచేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఫాలో అయితేనే మనం స్మార్ట్గా ఉంటాము. మీకు సొల్యూషన్ రాదు, నేర్చుకోండి. అచీవ్ కావాలి ఇంకా అంటే క్రియేట్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలి, దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి, దిస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎలిమినేట్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఏ సిగరెట్ ఆర్ బుజింగ్, ఇవి మాత్రమే కాదు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ప్రొకాస్టినేషన్, వాయిదా వేయడం, నేను చూసుకుందాంలే. లూజ్ టాక్, సారీ టు సే మై డియర్స్, లూజ్ టాక్ విల్ కిల్ యూ. ఎప్పుడే కానీ మన నోట్లో నుంచి మాటలు వస్తే దీన్నే వాక్శుద్ధి అంటారు. మనం మాట్లాడేటప్పుడు ఒక 100 మంది వింటున్నారు, వాళ్ళు ఫాలో అవ్వడానికి సిద్ధమవుతున్నారంటే మన వాక్ శుద్ధిగా ఉన్నట్లే. పూర్వకాలంలో ఋషులు మునులు వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఎప్పుడు వాళ్ళు మంత్రోపదేశం చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ పవర్ని పెంచుకునేవాళ్ళు. ఎప్పుడు అనవసరంగా మాట్లాడరు, బికాస్ ఆఫ్ వాక్ శుద్ధి. వాక్ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అలా మనము అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి. వాక్ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొకాస్టినేషన్, చిట్ చాటింగ్, అన్నెసెసరీ థింగ్స్, క్రియేటింగ్ కాంట్రవర్సీస్, ఎంక్వైరింగ్ అబౌట్ అదర్స్. నేను చెప్పలే, నేను అడు చూసిన ఇట్లా మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ హ్యాబిట్. ఇట్ విల్ కిల్ యూ. అలాంటివి పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే కార్టిజాల్ పెరిగిపోతుంది. అదే మీకు ఆఫీస్లో పని లేదు, 1 గంట సేపు రిలాక్స్ కావాలనుకుంటున్నారు, కూర్చోండి. మీ అబ్బాయి చిన్నప్పటి ఫోటోలు ఉంటాయి, మీ అమ్మాయి చిన్నప్పటి వీడియోలు ఉంటాయి. అవి ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకొని అలాకన్నా ముద్దు పెట్టుకుంటా హ్యాపీ కూర్చోండి. సెరోటోనిన్ పెరిగిపోతుంది. లేకపోతే గోవింద నామాలండి, సెరోటోనిన్ పెరిగిపోతుంది. చాకటి కోటేశ్వర్ ప్రవచనాలు వినండి, సూపర్, మంచి సెరోటోనిన్ పెరుగుతుంది. ఆయన ప్రవచనాలు వింటే మైండ్ చాలా, గరికపాటి గారి కూడా సూపర్. వాళ్ళ మాటలు వింటే మనకు లైఫ్ మీద కొత్త హోప్ వస్తుంది. అలా హెడ్సెట్ పెట్టుకొని మంచి కాస్ట్లెస్ మొబైల్, కాస్ట్లెస్ హెడ్సెట్, మంచి డిజిటల్ ఎఫెక్ట్ ఉన్న సౌండ్లో వింటూ ఉంటే మైండ్ ప్లెజెంట్ ఉంటుంది. ఇంకా మీకు కార్టిజాల్ వద్దు, సెరోటోనిన్ కావాలనుకుంటే సౌండ్ సిస్టమ్ ఇంట్లో పెట్టుకొని ఉంటారు. ఈ పాటికి బెడ్రూమ్కి లాక్ వేసేయండి, లోపలికి వెళ్ళి డ్యాన్స్ చేసేయండి. లేదు, ఇప్పుడు అదొక ట్రెండ్ అయింది సార్. ప్రతి ఒక్క పెళ్లిళ్ళలో ఇంతకుముందు పెళ్లి అంటే ఆడపెళ్లి ఇరుదంటే ఇక్కడ కూర్చుండే వాళ్ళు. ఇప్పుడు అందరూ ఏసీ ఫంక్షన్ హాల్స్లో బాగా చేస్తున్నారు కాబట్టి రూమ్ కూడా పని లేదు, కూర్చున్నారు. నాలాంటి వాళ్ళకి పని దొరికింది. మోటివేటర్స్, ఈవెంట్ మేనేజరు, ఇలాంటి పెళ్లిళ్ళు యాంకరింగ్ ఇలాంటి చేసే వాళ్ళు దొరికారు కాబట్టి వాళ్ళతో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బాగా ర్యాక్ అండ్ రోల్, బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు బాగా పెరిగిపోయారు. కాబట్టి ఇట్ విల్ గివ్ యూ మోర్ సెరోటోనిన్. ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు, వయసు శరీరానికే, మనసు కాదు. అయిపోయింది, 40 దాటిపోతే కట్టి పట్టుకోవాల్సిందేనా? అలాంటి యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చేసేయండి. మీరు తప్పుగా ఆలోచిస్తే తప్పు, కానీ మీ గురించి మీరు నేను ఎంగుగా ఉండాలనుకుంటే తప్పైతే కాదు. రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా డ్యాన్స్ చేసుకోవచ్చు. మంచి క్యారియోకి మైక్, మంచి మ్యూజిక్ సిస్టమ్ కూడా, దానికి మైక్ కూడా ఫ్రీ ఇస్తారు. క్యారియోకి మైక్ అంటారు, అంటే మ్యూజిక్ వస్తూ ఉంటుంది, మనం పాట పాడవచ్చు. మన ఇక్కడ చాలా చోట్ల పెడుతున్నారు అలాంటి ప్రోగ్రామ్. ఇంతకుముందు ఆర్కెస్ట్రా ఉంటే ఇప్పుడు లేదు, ఓన్లీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాడు, మనం పాట పాడవచ్చు. అలాంటి సార్ మీరు ఇలాంటివి చేయడం వల్ల సెరోటోనిన్
పెరుగుతూ ఉంటుంది. అలాంటి పెరిగితే మీకు ఆటోమేటిక్గా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది, ఈ థైలో ఉండే ఫ్యాట్ తగ్గిపోతుంది, ఇక్కడ ఫ్యాట్ తగ్గిపోతుంది, వేస్ట్లో ఆటోమేటిక్గా ఎల్డిఎల్ లెవెల్, హెచ్డిఎల్ లెవెల్ పెరుగుతుంది, ఎల్డిఎల్ లెవెల్ తగ్గుతుంది. ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడు మీరు హెల్దీ, బిలో 150 ట్రైగ్లిజరైడ్స్ ఉంటే ఎవరు హెల్దీ, 45 హెచ్డిఎల్ ఉంది ఎక్సలెంట్, 120 ఎల్డిఎల్ ఉంది సూపర్, యువర్ హెల్దీ. అంతకు మించి ఎక్కువ తక్కువలైనా యువర్ అన్హెల్దీ. చూసుకోండి ఒకసారి మీ లిపిడ్ ప్రొఫైల్. సెల్ఫ్ డిసిప్లైన్, నేను 8 గంటలకు నిద్ర లేవాలి, నేను ఇలాగే ఉండాలి, నేను ఇట్లే ఉండాలి, సీతయ్యలాగా కాదు, మంచిగా డిసిప్లైన్, సెల్ఫ్ డిసిప్లైన్. నేను బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు పార్టీల్లో నేను అలో లేదు, నేను సింగిల్గా కూర్చున్నప్పుడే సెల్ఫ్ డిసిప్లైన్. నేను ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేను, సెల్ఫ్ డిసిప్లైన్. అనవసరమైన కాంట్రవర్సీస్లోకి నేను ఎంటర్ కాను, సెల్ఫ్ డిసిప్లైన్. పక్క వాళ్ళ గురించి నేను మాట్లాడను, సెల్ఫ్ డిసిప్లైన్. ప్రతిదీ సెల్ఫ్ డిసిప్లైన్. రైల్వేస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ, మీకు కూడా మనకు కూడా ఉండాలి. యువర్ క్వాలిటీస్ ఇవన్నీ ఉండాలి. అవాయిడ్ ప్రొకాస్టినేషన్, అసలు వాయిదా, ఈ రోజు పని ఈ రోజే, రేపు వద్దు. మేనేజ్ యువర్ టైం. సారీ, ఇక్కడ మాత్రం నేను ఈ విషయంలో సారీ, నేను టైం అయితే నా క్లాస్ విషయంలో మేనేజ్ చేయలేను, ఎందుకంటే నాకు మాట్లాడడం అంటే మహాశ్రద్ధ. 1 గంట మొదలు పెట్టుకుని 2-3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలైనా, బట్ ఐ ఏబుల్ టు స్పీక్. ఇక్కడ ఇలాంటి వాటిలో హెల్తీ టైం మేనేజ్మెంట్ అనేది ఓకే, బట్ టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం రోజులో దేని మీద ఎక్కువ పనిచేస్తున్నామో అదే మన ఫ్యూచర్, అదే మన ఫ్యూచర్. చాలామంది అనవసరం విషయాల మీద ఎక్కువ పనిచేస్తే నీ లైఫ్ కూడా అనవసరం అయిపోతుంది, యూజ్లెస్ అయిపోతుంది. సో యూ షుడ్ డూ ద యూస్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ టైం. ఆ టైంని మేనేజ్ చేసుకోవాలి. ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎన్ని గంటలకు ఏం చేయాలి, ఎవ్రీథింగ్ మేనేజ్ యువర్ టైం. పరేటో ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ ప్రతి ఒక్క కంపెనీ సక్సెస్కి కారణం. 80:20, ఐ హోప్ యు నో. 80:20 అంటే 20% ఆఫ్ పీపుల్ విల్ డూ 80% ఆఫ్ వర్క్, 80% ఆఫ్ పీపుల్ విల్ డూ 20% ఆఫ్ వర్క్. ఇక్కడ బాగా గమనించండి, యూ బిలాంగ్స్ టు 20% ఆఫ్ పీపుల్. ఇక్కడ మోర్ పవర్ఫుల్, మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఇక్కడ మీరు చేసే పని ఎంటైర్ రైల్వే జోన్లో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది, 80% ఆఫ్ పీపుల్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకో హైరార్కీ తీసుకోవచ్చు. హైరార్కీ కొంచెం శాలరీ ఎక్కువ ఉంటుంది, 20% ఉంటారు వాళ్ళు, డిఈ, సీనియర్ డిఈ, హై లెవెల్, డిఆర్ఎం, వీళ్ళంతా. ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి, కింద ఉన్న వాళ్ళందరికీ శాలరీస్ తక్కువ ఉంటాయి. బట్ వాళ్ళ ఒక్క సిగ్నేచర్తో మీరు అందరు చేసిన పని శాంక్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ 100 మంది కలిపి చేసిన పనిని ఒక్క సిగ్నేచర్ అప్రూవ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్ 20% పీపుల్. దట్ ఏ పెరేటో ప్రిన్సిపల్ అంటారు. దీన్ని మనకు అప్లై చేసుకుంటే 20% ఆఫ్ 80% ఆఫ్ కాన్సిక్వెన్సెస్ కమ్ ఫ్రమ్ 20% కాజెస్. చిన్న విషయాలు పెద్ద విషయాలు అయిపోతాయి. ఇలాంటి వాటి చోట వేలు పెట్టకుండా ఉండడమే బెస్ట్. బీ ఏ 20% ఎంప్లాయ్, నాట్ 80%. సో 20:80. సో బీ ఆల్వేస్ ఎ బ్రాండ్. అచీవింగ్ టార్గెట్స్ అండ్ మెథడ్స్ కంటిన్యూ. వెల్కమ్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు మన డిపిఓ గారు, సీనియర్ డిపిఓ గారు మీకు లెటర్ ఏదో తీసుకురామని ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఏదో సమ్ మిస్టేక్ టైప్ చేసి ప్రింట్ తీసుకెళ్లారు. ఇంతకుముందు టైప్ రైటింగ్ ఉండేది, కొట్టి లాస్ట్లో మిస్టేక్ పెడితే అది ఆ తప్పుకి ఏమైంది, యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని. కానీ ఇప్పుడు అట్లా లేదు, కంప్యూటర్ మనం ఇంటి ప్రింట్ లైన్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, డిజిటలైజేషన్. సో అక్కడ ఏదైనా మిస్టేక్ చేశారు, రౌండ్ అప్ చేశారు, దాన్ని బయటకు వచ్చి తిట్టుకోకుండా మీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ టైం యూ కెనాట్ కమిట్ దట్ మిస్టేక్. దట్ ఈస్ ద స్టెప్ టు సక్సెస్. ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి ఫైండ్ ఎ మెంటార్. ఐ హోప్ మన డిపిఓ గారికి కమ్యూనికేషన్ మీద మంచి పట్టు ఉంది. ద వే హీఈస్ యూజింగ్ ద వొకాబులరీ రియల్లీ అవసరం. చాలా మంచి వొకాబులరీ యూజ్ చేస్తారు ఆయన మాట్లాడేటప్పుడు. మిగతా వాళ్ళ గురించి నాకైతే తెలియదు, ఆయనతో మొన్న మాట్లాడాను కాబట్టి తెలిసింది. బట్ ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఆయన 2-3 వర్డ్స్ యూజ్ చేశారు, రియల్లీ అవసరం. అలాంటి వర్డ్స్ చాలా రేర్గా యూజ్ చేస్తారు. ఈజ్ ఎ మెంటార్. మీకైనా డౌట్ వచ్చింది, కలవండి. మీలో ఎవరైనా మంచి పట్టున్న వాళ్ళు ఉన్నారు ఒక సబ్జెక్ట్ మీద, కూర్చోండి. కొంతమందికి అకౌంట్స్ తెలియదు, ఎలా మేనేజ్ చేయాలి. కొంతమందికి ఏదైనా క్యాలిక్యులేషన్ తెలియదు, ఎలా మేనేజ్ చేయాలో. అలాంటి వాళ్ళని అడగండి, సీనియర్ని. ఫీల్ దట్ దే ఆర్ యువర్ మెంటర్. మెంటర్ అంటే నీ గురువు లాంటి వాళ్ళు, మంచి సలహా ఇచ్చే ఒక మంచి గురువు. సో ఫైండ్ ఏ మెంటర్. మంచి గురువుని చూసుకొని మీకైనా ప్రాబ్లం వస్తే, మీ లైఫ్లో ఒక మెంటర్ ఉండాలి. మీకు బాధ వస్తే ఆ మెంటర్ ఫోన్ రింగ్ కావాలి. సార్ ఈరోజు నాకు చాలా టెన్షన్గా ఉంది, ఏంటమ్మా ఏంటి పరిస్థితి, ఇది ప్రాబ్లం, ఇది సొల్యూషన్ అని చెప్పేస్తారు మెంటర్స్, బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. అలాంటి మెంటర్ లైఫ్లో ఒకరు ఉండాలి. నెక్స్ట్
టేక్ యువర్ ప్రోగ్రెస్. మీ బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నేనేమైనా తప్పు చేశానా, నేను ఇప్పుడు లెటర్ టైప్ చేశాను, దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లాస్ట్ మంత్ నేను ఫైల్ సబ్మిట్ చేశాను, అది ఓకే అయిపోయిందా, క్లియర్ అయిపోయిందా, ఫైల్ ఇచ్చేసా అయిపోయింది అనకుండా దాని గురించి ప్రోగ్రెస్ తీసుకోండి మీరు. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆయనకు మీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆయనకు ఒక ర్యాపో ఉంటుంది. ఆహా వీళ్ళు ఇంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారు కాబట్టి మీరు 1 గంట లేట్ వచ్చినా 1 గంట పర్మిషన్ అడిగినా యాక్సెప్టెడ్. సో వెల్కమ్ క్రిటిసిజం. పక్క వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సార్ పిలిచి మీకు ఏదైనా ఒక టాస్క్ ఇచ్చారు, అందరు నార్మల్గా చేస్తూ ఉంటారు. బాబు నాగరాజు నీకు ఈ టాస్క్ నేను సబ్మిట్ చేస్తున్నాను, నువ్వు చెయ్యాలి అన్నారు అనుకోండి. పక్కకు బయటికి రాగానే నాగరాజు ఇట్లా వచ్చి ఇచ్చాడా, చాలా కష్టం రాది, నిన్న వాడికి సురేష్కి ఇచ్చిన్నాడు, వాడు వద్దన్నాడని చెప్పి నీకు ఇచ్చినాడు రా. క్రిటిసిజం. నువ్వు చేయలేదేమోరా, క్రిటిసిజం చేస్తే బాగుండదేమోరా. ఒకరు చేసి ఒక 2 రోజులు ఆ పని చేశారు, ఒక 2 ప్రింట్అవుట్ తీసి చూపించారు, ఏదో రాని చూడు ఇట్లా కాదురా తప్పు ఉంది. ఆల్వేస్ క్రిటిసిజం. నౌ ద వరల్డ్ ఈజ్ రూలింగ్ బై ద 2 things. వన్ ఈజ్ ఈగో, సెకండ్ థింగ్ ఈజ్ క్రిటిసిజం. ఈ 2 ఎప్పుడైతే నాశనం అవుతాయో మనిషి దగ్గర అల్టిమేట్ అద్భుతాలు సృష్టించవచ్చు సార్ అన్నట్లు. నెక్స్ట్ డైలీ డోస్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సార్ ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి 1 గంట. లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. మీతో మీరు మాత్రమే ఉండాలి. అప్పుడు మీ భార్య ఉండొద్దు, మీ పిల్లలు ఉండొద్దు, మీ హస్బెండ్ ఉండొద్దు, పక్కన ఎవరు ఉండొద్దు. మీలో మీరు కూర్చొని 1 గంట పాటలు వినడము, లేకపోతే 1 గంట మంచి బుక్ చదవడము. మంచి బుక్స్ అంటే డివోషన్ బుక్సే కాదు, యూ క్యాన్ విన్, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, ఇలాంటి బుక్స్ ఉన్నాయి కొన్ని మంచి మంచి ఆథర్స్ రాసిన, వైట్ టైగర్ ఇలాంటి బుక్స్ చదివితే బాడీకి ఎనర్జీ అట్లా వచ్చేస్తుంది. నేను మామూలు కాదురా, ఐఎమ్ ఏ వెపన్, ఐఎమ్ ఏ బుల్లెట్, ఐఎమ్ ఏ మిజైల్ అని అనిపిస్తుంది. అలాంటి బుక్స్ చదివితే ఇన్స్పిరేషన్ పెరిగిపోతుంది. అసెంబుల్ ఎవ్రీథింగ్ బిఫోర్ యూ, యూ నీడ్ ఇట్. ఎలాంటిదంటే ఇప్పుడు మీకు అందరికీ క్యాబిన్స్ ఉన్నాయి కదా పర్సనల్ డిపార్ట్మెంట్లో. ఆ క్యాబిన్లో మనకు బుక్ స్టాల్లోకి వెళ్తే స్టిక్ నోట్స్ అని ఇస్తారు. స్టిక్ నోట్స్ దానికి గమ్ ఉంటుంది, ఇలా తీసి అతికించవచ్చు. దాంట్లో మీరు పొద్దున్నే వచ్చారు, ఈరోజు ఏ ఏ పని చేయాలో మీకు తెలుసు, ఏ ఏ ఫైల్ని క్లియర్ చేయాలో మీకు తెలుసు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క స్లిప్ మీద ఆ టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఎన్ని ఉంటాయో అన్ని టాస్క్లు అన్ని పేపర్లు రాసుకోండి. రాసుకొని ఆ స్టిక్ నోట్స్ తీసుకొని మీ క్యాబిన్కి ఫ్రంట్లో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అతికిచ్చేసేయండి. పని అయిపోయింది. అయిపోగానే టాస్క్ 1 తీసి చించేసి డస్ట్బిన్లో పడేయండి. మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, మీ పక్కన మంచి మొబైల్ ఉండాలి, తెచ్చిపెట్టుకోండి. హెడ్సెట్ ఉండాలి, తెచ్చిపెట్టుకోండి. మంచి వాటర్ బాటిల్ ఉండాలి, తెచ్చిపెట్టుకోండి. తినడానికి స్నాక్స్ ఉండాలి, తెచ్చిపెట్టుకోండి. ఎవ్రీథింగ్ యూ నీడ్, యూ రిక్వైర్. అసెంబుల్ ఎవ్రీథింగ్ బిఫోర్ యూ. మీ ముందు ఉంటే మీరు లేచిపోవడానికి కూడా అవకాశం లేకుండా అద్భుతంగా పనిచేయచ్చు. ఎన్ని పనులు మిగిలి ఉన్నాయో ఆ స్టిక్ నోట్స్ చెప్తాయి. స్టిక్ నోట్స్ యాక్చువల్గా వాడాల్సింది అందుకే. కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, బాస్ లేనప్పుడు ఏదన్నా ఒక పని వచ్చింది, ఆ పని చెప్పడానికి బాస్ ఫోన్ చేసి చెప్పుకోండి, లేదా బాస్ వచ్చిన తర్వాత చెప్పకుండా ఆ స్టిక్ నోట్ మీద రాసి బాస్ టేబుల్ కట్టించి వస్తారు. మరి అలాంటిది ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు, బట్ వెరీ ఐ ఫౌండ్ ఇట్. నేను పనిచేస్తున్న ఆఫీస్ జరిగేది అదే. మాట్లాడకుండా ఊరికి కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ లాగా అక్కడ పెట్టి వచ్చేవాళ్ళు. అలా కాదు, ఆ స్టిక్ నోట్స్ని మన టాస్క్ కోసం వాడాలి. కలర్ఫుల్ ఉంటాయి ఒక్కొక్క కలర్. దాంట్లో గ్రీన్ కలర్ వచ్చేసి కొంచెం యావరేజ్ అర్జెంట్, రెడ్ కలర్ వెరీ అర్జెంట్. ఆ దాని మీద రాసుకొని మీరు ముందర పెట్టుకుంటే టాస్క్ ఎలా చేయాలో తెలిసిపోతుంది, ఏ పని ప్రియారిటీ ఇవ్వాలో తెలిసిపోతుంది. ప్రతిరోజు మహా అంటే ఒక 3 బుక్స్ అయిపోతాయి, ఒక్కొక్కటి కాస్ట్ ఆఫ్ 10 రూపీస్. మీకు నెలకి ఒక 50 రూపీస్ ఖర్చు. ఎక్కడ పోలేదు 50 ఈసీ పడేస్తారు. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మామూలుగా ఉండదు. అసెంబుల్ ఎవ్రీథింగ్ యూ నీడ్, ముందర పెట్టేసుకోవడమే. ఇవన్నీ చేస్తే వచ్చేదే స్ట్రెస్. ఈ కాలంలో ఇది ప్రపంచాన్ని ఏలే నెంబర్ 1 పిశాచి స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎలా ఉంటుందంటే చెప్పాను కదా, సెరోటోనిన్ అండ్ కార్టిసాల్, ఇట్ కంట్రోల్స్ యువర్ స్ట్రెస్. ఈ 2 రిలీజ్ని బట్టి మీ స్ట్రెస్ ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ వచ్చాయంటే మీకుండే సిమ్టమ్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి. కాన్స్టిపేషన్, ఫర్గెట్ఫుల్నెస్, ఏక్స్ అండ్ పెయిన్స్, హెడేక్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ఫోకస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఐఎమ్ సారీ టు సే, స్టిఫ్ నెక్, టైట్నెస్, ట్రబుల్ స్లీపింగ్ అండ్ స్లీపింగ్ టూ మచ్, అప్సెట్ స్టమక్, వెయిట్ లాస్ ఆర్ గెయిన్. లావానా కావచ్చు, సన్నగైనా కావచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్.
అవి మనం ఏమనుకుంటాము, డాక్టర్ దగ్గరికి పోవాలనుకుంటాం. డాక్టర్ దగ్గరికి పోయిన తగ్గేవి కాదు. మైండ్కి మెడిసిన్ ఇవ్వాలి, రిలాక్సేషన్. మీరు ఇక్కడ ఎంతమంది తిరుమలకి వెళ్ళారు నాకైతే తెలియదు, కానీ తిరుమల మీరు గర్భగుడికి వెళ్ళిన తర్వాత మీరు దర్శనంకి ఇలా వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఆ మహాద్వారం ఎంటర్ కాగానే మీ ఇల్లు మర్చిపోతారు, పిల్లల్ని మర్చిపోతాం, వాకిలు గుర్తురాదు, మీ ఆస్తులు అంతస్తులు, మీ శాలరీ ఇంక్రిమెంట్లు, మీకు రావాల్సిన అరియర్స్, లీవ్స్, బాస్ ఏవి గుర్తురావు, అన్ని క్లోజ్. లోపలికి పోయి దర్శనం చేసుకొని వాళ్ళు బయట ఇచ్చి అంత చిన్న లడ్డు ఒకటి ఇస్తారు. ఆ పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర అవన్నీ తీసుకొని వచ్చి తిని ఆడికి చేయగడుక్కొని ఆ నీళ్ళు తాగితే దాంట్లో కొంచెం కెమికల్ వేసినట్టు, క్లోరిన్. ఆ టేస్ట్ అలా చూసి బయటికి రాగానే మళ్ళీ ఆ తీర్థం ఇస్తారు. ఆ తీర్థం నోట్లోకి వేసుకొని, తులసి తీర్థం, ఆ ఫీల్, ఆ బయటికి వచ్చి మళ్ళీ లడ్డు టోకలు తీసుకొని లడ్డు తీసుకొని వచ్చి ఎదురుగా ఆ మాడ వీధుల్లో కూర్చొని ఆ లడ్డూను అలా తింటా ఉంటే స్ట్రెస్ ఉంటుందా? అసలు ఏమీ కనపడదు. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఆ మూమెంట్లో మీకు బాడీ పెయిన్స్ ఉండవు, బాగా నడిచొచ్చి ఉంటారు, ఎక్కువ వచ్చి ఉంటారు, కానీ బాడీ అలసట ఉండదే. మరి ఆఫీస్లో కూర్చుంటేనే స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనము టేబుల్కి అతుకుపోయి పని చేసేసుకుంటున్నాము. ప్రియారిటైజ్ కాదు, ప్లానింగ్తో కాదు, స్ట్రెస్ఫుల్ వర్క్ చేస్తున్నాం. ప్లానింగ్తో చేసుకుంటే అసలు స్ట్రెస్ అనేది ఉండదు సార్. సిమ్టమ్స్. ఈ స్ట్రెస్ని తీయాలంటే ఇవే వెపన్స్. అవార్డ్స్ ఇస్తారు మీకు. ఎందుకు? సంవత్సరానికి ఇచ్చే అవార్డు అది నార్మలే, ఇట్స్ అ పేపర్, మనీ అంత ఉంటుంది కవర్. కానీ ఆ పీస్ ఆఫ్ పేపర్ అంతమంది కళ్ళ ముందర ఆ ఒక ఎమినెంట్ పర్సనాలిటీ చేతుల మీదుగా మీ చేతికి వచ్చేసరికి ఇట్ విల్ బికమ్ ద గోల్డెన్ పీస్. అందుకే దానికి అంత వాల్యూ. ఆ 2 రోజులు మీరు మామూలుగా ఉండరు. అక్కడికి అందరికీ కామన్గా ఇస్తారు, కానీ నందలూరులో పనిచేసే ఒక స్టేషన్ మాస్టర్కి డిఆర్ఎం అవార్డు వచ్చిందంటే నెక్స్ట్ కడప డిస్టిక్లో ఆ మరుసటి రోజు ఈనాడు పేపర్లో ఫోటో ఉంటుంది. ఉత్తమ స్టేషన్ మాస్టర్గా నవాజుద్దీన్ ఎన్నిక సర్టిఫికేట్, డిఆర్ఎం గారి చేతుల మీదుగా అప్రిషియేషన్ సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది. ఆయన ఆ పేపర్ని కట్ చేసి దాన్ని ఎన్లార్జ్ చేయించి ఒక ఫ్లెక్సీ ఇచ్చి ఆ స్టేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ ఆయన్ని ఊరేగించి పూలండేసి ఆ పేపర్కి. ఇట్స్ ద గోల్డెన్ పీస్. ఒక పేపర్ కాదు, ఇట్స్ ఎ గోల్డెన్ పీస్. అంత అద్భుతాలు సృష్టించవచ్చు ఒక అవార్డుతో. రివార్డ్స్ మనకు స్పోర్ట్స్ పెట్టి దాంట్లో చిన్న షీల్డ్స్ ఇస్తారు. అవార్డ్స్, రివార్డ్స్ 500, 600. 500, 600 కోసమో ఆ బొమ్మ కోసమో కాదు, అందరి ముందర నిలబడి ఇలా పోజ్ ఇచ్చి తీసుకుంటే ఆ ఆనందమే వేరు. నెక్స్ట్ స్పోర్ట్స్ ఆడడం, కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం, డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ వినడం, మూవీస్, టూర్స్ అండ్ ఎక్సెట్రా. హాబీస్ ఉంటాయి కొంతమందికి, పెయింటింగ్, డ్రాయింగ్, కుకింగ్. మగవాళ్ళు కొంతమంది నూడిల్స్ బాగా చేస్తారు, కొంతమంది చికెన్ బిర్యానీ బాగా చేస్తారు. ఆ చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇట్లా పాటలు పాడుతూ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వారానికి ఒకసారి కాబట్టి మనం చేసేది. అలా చేస్తాం. ఆ చేసిన కొద్దిసేపు పక్క వాళ్ళు తింటా ఉంటే ఏమన్నా బాగుందా టేస్ట్? ఎవరా చేసింది? మీ డాడీ రాయడా? మమ్మీ చేసిన బిర్యానీ టేస్ట్ వెళ్ళిపోయింది. ఆ చేసిన కొద్దిసేపు, వాళ్ళు తిన్న కొద్దిసేపు ఎంత ఉత్సాహం ఉంటారమ్మా, అయిపోయింది. మళ్ళీ మండే వస్తుంది, మామూలు రొటీన్. కానీ ఆ సండే రోజు మనం తీసుకునే సండే అంటే సెరోటోనిన్ డే అని ఫిక్స్ అయిపోవాలి. అలా ఫిక్స్ అయిపోవాలి. సాటర్డే అంటే సెరోటోనిన్ డే. మీ లక్ డిఆర్ మొక్కలో పనిచేస్తున్నారు కాబట్టి సాటర్డే, సండే నాట్ వర్కింగ్ డేస్. ఎస్, కాబట్టి ఆ 2 రోజులు సెరోటోనిన్ ఇంక్రీజింగ్ డే అనుకోండి. నెక్స్ట్ మండే టు ఫ్రైడే బూస్టప్ కావాలి నెక్స్ట్ డే అంతా. ఫైనలీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సార్. పుట్టాం, చచ్చాం, మధ్యలో ఏదో చేసాం. ఆ ఏదో చేసేది ఏదేదో చేయకుండా ఏదో ఒక్కటి చేసి ఒక మంచి పేరు తెచ్చుకొని మన ఫ్యామిలీకి ఇన్స్పిరేషన్. మా ఫాదర్ అని పిల్లలు గర్వంగా చెప్పుకోవాలి, మా మదర్ అని గర్వంగా చెప్పుకోవాలి. అనుకో రియల్లీ. ఎందుకంటే మా స్కూల్లో కొంతమంది పిల్లలు చెప్తా ఉంటారు, వేస్ట్ కడతారు మా నాయన, ఊరికి డబ్బులని తాగుడు తగలగడతాడు, అయిపోయింది వాళ్ళ నాన్న బతికునే చచ్చినట్టే. నేను బాగా చూసుకుంటా సార్ మా వాడిని. ఏం చూసుకుంటావు? ప్రతిరోజు వాడిని అడుగుతా సార్, ఎలా చదువుతున్నావు ఏమని. వాడిని అడిగే వెంటనే సార్ నా రకం చూపిస్తాడు సార్. రోజు ఇంటికి వస్తానే ఏం రా ఎడ చదువుతున్నావు అదే అన్నీ బూతులు తిట్టుకుంటూ, నేను అన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఇన్ని ఎల్ఐసీలు కట్టినా నీకోసమే కదా, నీ బాగా కోసమే కదా. ప్రతిరోజు ఈజ్ రిపీటింగ్ ద స్టోరీ.
అది విని 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 అవుతాడు. బికాజ్ రొటీన్. పిల్లల్ని ఎలా పెంచాలంటే ఇన్స్పిరేషన్తో టూర్కి వెళ్తాం. ఆ టూర్కి వెళ్ళే బదులు అక్కడ మన డిఆర్ఎం గారి దగ్గర తీసుకొచ్చి లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది, ఆ సిఐడిపి గారి దగ్గర తీసుకొచ్చి లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది, ఈ పొజిషన్కి వస్తే ఇలా ఉంటుంది లైఫ్ అని చూపించాలి. డిపిఓ గారి పొజిషన్ చూపించాలి. డిగ్నిటీ రాయల్టీ అంటే ఇట్లా సిగ్నేచర్ పవర్ చూపించాలి. ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మండే గ్రీవెన్స్ సెల్కి తీసుకెళ్ళి, అరే కలెక్టర్ ఎవరో నువ్వు, నీ కోసం ఇంతమంది క్యూ కడతారో అపాయింట్మెంట్ కోసం ఏం చేస్తారా అని చూపించాలి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా చదువురా అని చదివేస్తారు. నువ్వు రోజు చెప్పావు అనుకో, రే చదువురా, ఎంతరా, నీకు 1,00,000 ఖర్చు పెడతానా, పెట్టుకో, ఎవడొస్తున్నాడు అని వాడు మనసులో డైలాగ్. నేను వడక్కునే రాయలేండి వీళ్ళు, ఏ అడిగినా నువ్వే కొనిచ్చిన నాకు లోపల డైలాగ్ ఇది. మన నీ బర్త్డేకి 10,000 ఖర్చు పెట్టాం, ఏ నొక్కలే నువ్వు అబ్బాయిలే, ఎవరి కోసం, ఎవరు పెడదామని, నా డాడీ. లోపల డైలాగ్స్ చాలా ఉంటాయి. సో డోంట్ హెసిటేట్ యువర్ కిడ్స్. ఫైనల్లీ దే ఆర్ యువర్ అసెట్స్. మన ఆస్తులు సార్. ఆ పిల్లలు అంటే ఎలా ఉండాలంటే మనల్ని చూస్తేనే లోపలికి ఇంట్లోకి పోగానే డాడీ అని దగ్గరికి రావాలి. చదువు పక్కన పెట్టైనా వచ్చి మన దగ్గర కూర్చోవాలి. సార్ చదువుకోకపోవడానికి చదువుకోవడానికి మధ్యలో ఒక గీత వేద్దాం. ఆ గీత చెరిపే రోజు ఒకటి వస్తుంది. అది చెరిపిన రోజు మిమ్మల్ని వాళ్ళని ఎవరు ఆపలేరు. మీరు రోజు చెప్పారనుకో, యు విల్ బి బోర్డమ్. అలా కాకుండా డాడీ ఇంట్లో వస్తున్నాడంటే బైక్స్ ఉన్నాడు, పడ్డ ఆ రోడ్లకి అప్పుడు బుక్ తీసుకొని కూర్చొని ఇటు తిప్పి కూర్చొని సిన్సియర్గా చదువుకుంటా, ఏం చేస్తున్నారా అయ్యా, చదువుతానా, చదువుకో, అట్లా ఉండాలా. అప్పుడు ఏమంటున్నారు తెలుసా, ఈజ్ హీ హిమ్సెల్ఫ్ హీరో. నేను హీరో, నేనంటే వాడికి భయం ఉంది, ఆయనకి తెలీదు వాడు లేనప్పుడు వాడు ఏం చేస్తున్నాడు. సో ఇలా కూడా పేరెంటింగ్ స్కిల్స్ అద్భుతాలు సృష్టించచ్చు సార్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. వచ్చాం వెళ్ళిపోతాం, మధ్యలో క్రియేట్ చేయాలి సార్. గోడ మీద బొమ్మలాగా ఎలబడద్దు సార్. మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి. ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోవాలి సార్. అందరి గుండెల్లో వద్దు, మన పరిచయాలు ఉన్న 100 మందిలో, మన పరిచయాలు ఉన్న 1000 మందిలో నిలిచిపోవాలి సార్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆల్వేస్ స్మైల్. కేర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కేర్ తీసుకోండి. కన్సర్న్ టువర్డ్స్ ద పీపుల్. Forgive everything. Respect everyone. Be friendly with everyone. Empathy. Show empathy. Always be happy. Dignity of labor. కలాసి కావచ్చు, హెల్పర్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, జేఈ కావచ్చు, డిఈ కావచ్చు, సీనియర్ డిఈ కావచ్చు, డిపిఓ కావచ్చు, సీనియర్ డిపిఓ కావచ్చు, డిఆర్ఎం కావచ్చు, సిఎస్ఓ కావచ్చు, సిపిఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనందరం మనుషులం. తర్వాత ఎంప్లాయీస్, తర్వాతనే రైల్వే, ఆ తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్, ఆ తర్వాతనే మన పొజిషన్స్. రెస్పెక్ట్ ఎవరీవన్. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ప్రతి ఒక్కరికి డిగ్నిటీ ఉంటుంది. కమిట్మెంట్. మనం చేసే పనుల్లో కమిట్మెంట్ ఉండాలి. సాటిస్ఫాక్షన్ ఉండాలి. హెల్ప్ఫుల్గా ఉండాలి. దిస్ ఈజ్ లైఫ్. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ. ఐఎమ్ మహేష్ రాజు, యాంకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, పబ్లిక్ స్పీకర్. Thank you very much for giving this great and greatest opportunity for me